అయాన్ వివేక్ చక్రవర్తిని ఎవరు అని అడిగాడు అని వివేక్ చక్రవర్తి షెడ్యూల్ చెప్పారు రేపటి నుంచి నువ్వు పనికి వెళ్ళాలి అంటున్నాడు అయాన్. అస్సలు కాదు అంటున్నారు వివేక్ చక్రవర్తి నువ్వే చైర్మన్ అని అయాన్ చెప్పాడు. తప్పు చేస్తే విచక్షణతో అర్థం చేసుకోవాలి. చక్రవర్తి కంగారుపడి పిల్లలు అని చెప్పారు అయాన్ చెప్పినట్టు పట్టుబట్టకండి మళ్ళీ నా విషయానికి వస్తే నేను అస్సలు వెళ్లను దాడి జరిగితే వివేక్ చక్రవర్తి అనేవారు ఇది పిల్లల ఆట కాదని ఎవరూ మీపై దాడి చేయడం లేదు ఇప్పుడు మీరు ఏమిటి ఈ దేశ ప్రధానికి మీరు అర్హులు మీకు మంత్రికి ఉన్నంత భద్రత ఉంది. అయాన్ వారిని ఆపి మీరు కేవలం మీ మాటలు విన్న తర్వాత నాకు ఇలా అనిపించేలా చేయండి నేను పచ్చిచెట్టు మీద నీలా ఉన్నాను వివేక్ అందించే ప్రయత్నం చేస్తున్నారు చక్రవర్తి నా మీద నువ్వు అంటున్నాడు నేను నమ్మలేకపోతున్నాను. అయాన్ ప్రస్తుతం ఏదో చెప్పాడు గంటల క్రితం ఏం జరిగిందో చూసిన తర్వాత ఆత్మవిశ్వాసం పోతుంది మీ ప్రైవేట్ ద్వీపానికి ఎవరైనా వచ్చారా? అతను నాపై దాడి చేస్తే తరువాత ఏమిటి? నేను దాని గురించి ఆలోచిస్తూ ఏడుస్తూనే ఉంటాను. వివేక్ చక్రవర్తికి అది అర్థమైంది అయాన్ ఏమీ అర్థం చేసుకోకపోవడం పనికిరానిది. అతను తనతోనే ఉన్నాడు ముకుళిత హస్తాలతో నాది అని చెప్పాను తండ్రి నీకు తగినట్లు చేయుము అయాన్ నవ్వుతూ వారి చేతులు పట్టుకున్నాడు. క్షమించండి నానాజీ అయితే మీలో ఒకడిని అంటాడు నేను వివేక్ చక్రవర్తిని అడగాలనుకుంటున్నాను అయన్ని అడగండి అని అంటారు జ్ఞానం కలిగి ఉండటానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి? ఈ ప్రశ్న విన్న తర్వాత చక్రవర్తి ఆశ్చర్యపోతారు. మరియు వారికి ఏమి సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. ఆయన వారి సమస్యలను చూసేందుకు రారు సరే ఇప్పుడు నన్ను వదిలేయ్ అంటాడు చావడానికి ఎన్ని మార్గాలు చెప్పండి వివేక్ చక్రవర్తి చాలా చెప్పారు మార్గాలు ఉన్నాయి. అయాన్ ఖచ్చితంగా చెప్పారు సరిగ్గా పుట్టడానికి 2 లేదా 3 మార్గాలు ఉన్నాయి కానీ చనిపోవడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి మీరు వీటిని లెక్కించడానికి కూర్చుంటే నాతో పాటు నా వివేక్ పిల్లాడి జీవితం కూడా ముగిసిపోతుంది. ఇంత పెద్ద లెక్చర్ అంటాడు చక్రవర్తి ఎందుకు ఇచ్చావు అంటాడు అయాన్ నన్ను చంపడానికి చాలా మార్గాలు ఉన్నాయి మేము మా నుండి కూడా లెక్కించలేము నా సొంత వాళ్లు నన్ను చంపాలనుకుంటున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేవుడు కాదు కొంచెం ఉంటే ఎల్లకాలం నన్ను ఎవరు కాపాడతారు నేను తప్పు చేసినా నేను నరకానికి వెళ్తాను ఏమైనా ఇంత రక్తపాతం తర్వాత స్వర్గం ఉంది నాకు ఎలాంటి అదృష్టం ఉండదు అంటున్నారు వివేక్ చక్రవర్తి నీకు ఏమి కావాలో చెప్పు వృద్ధాప్యంలో అలా పదవీ విరమణ చేశారు కంటే తక్కువ ప్రశాంతమైన జీవితాన్ని గడపండి కానీ మీరు బహుశా అలా జరగనివ్వరు అయాన్ మీ ఆలోచన పూర్తిగా తప్పు అని చెప్పింది వివేక్ చక్రవర్తి ఏది సరైనదో చెప్పారు నాకు అది చాలా కావాలి అని అయాన్ చెప్పాడు ఆ ప్రజలందరూ నా భద్రతలో లేరు నేను మీ భద్రతలో ఉండేవాడిని అయి ఉండాలి నా భద్రతలో అదే వ్యక్తులు కావాలి కాశీనాథ్ మామయ్యతో కలిసి వచ్చిన వివేక్ మీరు కాశీనాథుని దర్శించండి అని చక్రవర్తి చెప్పారు అంత కాన్ఫిడెన్స్ లేదని అయాన్ చెప్పారు ఇక్కడ చాలా మంది ఉన్న వ్యక్తి మాత్రమే ఉన్నాడు నమ్మకం కలిగి ఉండండి లేకపోతే ఇతరులను చూసిన తర్వాత ఇలా ఉంటుంది అవకాశం దొరికిన వెంటనే మీ గొంతు కోసేస్తానని అనిపిస్తోంది వివేక్ చక్రవర్తి సరే నేను అన్నాడు నేను ఆ పని పూర్తి చేస్తాను అయాన్ సమయం చూసుకుంటూ చెప్పాడు బహుశా ఇప్పుడు నా ఇల్లు మరమ్మతులు చేయబడి ఉండవచ్చు రేపు కలుస్తాను వివేక్ చక్రవర్తి నా దగ్గరకు రావద్దు అన్నాడు మీరు ఉదయాన్నే నాశనం చేస్తారని అయాన్ చెప్పాడు ఒక్క ఉదయానికి నేను ఎంతమంది స్వార్థపరులను కలిగి ఉంటాను ఈ విషయానికి చెప్పలేక అయాన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఎందుకంటే అతనికి తెలుసు కనుక వివేక్ చక్రవర్తి ఆగి ఉంటే తాగి ఉండేవాడు అయాన్ వెళ్ళిపోయిన తర్వాత నవ్వుతూ అన్నాడు దేశం యొక్క అతిపెద్ద మునిగిపోవడాన్ని నేను చూశాను వ్యాపారం అబ్బాయి చేతిలో ఉంది నేను దానిని వ్యాపారంలో ఒకరికి అప్పగించాను ఇప్పుడు చూడటానికి ఆసక్తి లేదు ప్రతి వ్యాపారం నష్టాల నుండి ఎలా రక్షించబడుతుందో అనిపిస్తుంది మృత్యుంజయ్ అవతలి వైపు తీసినప్పుడు చక్రవర్తి మరియు మిగిలిన వారు తమ ఇళ్లకు తిరిగి వచ్చారు మేము హాలుకు చేరుకున్నప్పుడు తప్పించుకున్న నింజాను చూస్తాము అక్కడ కూర్చున్నాడు మరియు అతని శరీరం ఉంది భవేష్ బక్షి అతని దగ్గరకు వెళ్ళి నువ్వు అని చెప్పాడు కాబట్టి ఇక్కడ నుండి బయలుదేరే ముందు ఒక సుదీర్ఘ త్రోబ్యాక్ ఇప్పుడు నీకు ఏమైంది అయాన్ ఆ నింజా తడబడింది తనను ఎవరూ చంపలేరని ధీమాగా చెబుతున్నాడు బహుశా మృత్యుంజయ్ చక్రవర్తి అంటున్నాడు ఆ నింజా ఏం చెబుతుందో నాకు అర్థం కాలేదు అతను ఇప్పటికే చాలా ప్రమాదకరమైన వ్యక్తి తనపై దాడి జరగబోతోందని తెలిసింది వేదిత చెప్పింది మీరు నలుగురు ఉన్నారు మరియు ఆమె నేను ఒంటరిగా ఉన్నాను మరియు మీరు దీన్ని సృష్టించగలిగారు విఫలమైన నింజా మీరు అని చెప్పింది అతనిని చంపే కల విడిచిపెట్టు ఎవరూ నువ్వు చంపగలవు అంటాడు భవేష్ బాఖీ ఆ నింజా ఎవరి వైపు ఉంది మాది లేదా అతనిది అతను ఎవరైనా సరే అతను చాలు అని చెబుతాడు అతను ఇలా మా దాడులను ఆపడం ప్రమాదకరం అతని ముందు మనం తన బిడ్డలమంటూ ఇచ్చాడు నాకు భవేష్ బక్షి కళ్లలో రక్తం కనిపించింది అతను రక్తాన్ని చూశానని కంగారుపడ్డాడు
తన కళ్ళు చెబుతున్నాయని నింజా చెప్పింది. తన దృష్టికి ఇది కొత్త కాదు అని మమ్మల్ని తలక్రిందులుగా చూస్తుంటే నాకు భయం లేదు. చమక్ టీ రోషన్ ఝా అంటే మీ ఉద్దేశం తాను ఇంతకు ముందు కూడా ఇలాంటి దాడులను ఎదుర్కొన్నానని? ఆ నింజా తనది మాత్రమే కాదు అని చెప్పింది ఆమె అని కళ్ళు కూడా చెబుతున్నాయి. అప్పటికే చంపిన నింజా లేచి ఇలా చెప్పింది. ఇప్పుడు మీరు అతని నుండి దూరంగా ఉంటారు. పాములు నిచ్చెనల ఆటగా భావించేవి మీరు ఎక్కువగా భావిస్తున్నది మరొకటి ఉంది. ఓపా పెద్ద నిచ్చెన ఎక్కిన తర్వాత వచ్చాడు. వీరిలో మీరు పొడవాటి పాము కాటు వేసినట్లు అది పడిపోతుంది. మీరందరూ ఇలాగే ఆలోచిస్తే పడిపోతారు. నువ్వు పెద్ద మూర్ఖుడివి, ఇది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాములు మరియు నిచ్చెనల ఆటలోకి ముంగిస వచ్చింది. నిచ్చెన ఉంటే తప్పకుండా పైకి వస్తాడు కానీ పాము ఇప్పుడు దానిని ముక్కలుగా చేసి ముందుకు సాగుతాడు. ఏం చేసినా ఈ గేమ్లో ఎవరూ వెనుకబడలేదు. ఇలా చెప్పి నింజా వెళ్ళిపోయింది. ఆ నింజా వెళ్ళిన తర్వాత అందరూ వెళ్ళిపోతారు. అయోమయంగా ఒకరినొకరు చూసుకున్నారు. రోషన్ నువ్వే ఇలా చేశావ్ అంటున్నాడు భవేష్ బక్షి అయాన్ గురించి సరిగ్గా తెలుసుకుంటే అని రోషన్ ఝా ఖచ్చితంగా చెప్పారు. బాస్, ఈ రోజు అతనిపై దాడి జరగలేదని నేను కనుగొన్నాను. అతను ఎప్పుడూ అనాథాశ్రమానికి కూడా వెళ్ళలేదు. బయటికి వెళ్ళకపోతే మనుషుల్ని చంపేస్తారు. నేను అలా ఎలా భావించగలను? నింజా షాక్లో భవేష్ బక్షి కొంచెం వేగంగా ఉన్నాడు. తాను శ్వేత్ ఆశ్రమానికి చెందినవాడినని స్వరంలో చెప్పింది. అతను అత్యంత సమర్థుడైన నింజాలో ఒకడు. వారు చాలా మందిని చంపారు కానీ ఈ రోజు వరకు వాళ్లు వణుకుతూ చూడలేదు. ఆ నింజా కళ్లలో భయం నాకు కనిపించలేదు అని మృత్యుంజయ్ చక్రవర్తి చెప్పడం చూశాను. ఇదంతా ఏం జరుగుతోంది? ఆ నింజా అయాన్ కళ్లలో ఏదో చూస్తున్నప్పుడు నువ్వే ఆ నింజావి. వీటన్నింటి కళ్లలో ఏదో చూస్తున్నారు. ఏం జరుగుతుందో భవేష్ బక్షి అంటున్నాడు. వాహనంలో ఏదో లోపం ఉంది, దాని గురించి మాకు తెలుసు. వేదిత అలాగే అంటుంది. బహుశా తనపై దాడి జరిగిందని తెలిసి ఉండవచ్చు. ఇది ఇక్కడ చాలా అరుదు కాబట్టి జరగబోతోంది. అందుకే ముందుగా ప్రజలు అంగీకరిస్తారు. అప్పటి నుంచి పూర్తిగా సిద్ధమై ఉండాలి. దీంతో ముందుగానే సెక్యూరిటీ అక్కడికి చేరుకున్నారు. భవేష్ బక్షి ప్రాణాలతో బయటపడ్డాడు. మీరు వేదిత మేము చాలా తొందరపడి దాడి చేశాము. మేము కొన్ని నెలలు వేచి ఉండాలి ఈ విషయానికి తేల్చే వరకు చెప్పింది వేదిత. అది జరిగే వరకు అతనిపై తదుపరి దాడులు జరగవు. అదంతా జరగదని భవేష్ బక్షి అంటున్నారు. కాబట్టి సరే, కానీ మేము అక్కడికి చేరుకున్నప్పుడు మరియు నింజా మరియు అయాన్ల పరిస్థితిని చూశాను. దీన్ని బట్టి చూస్తే ఎక్కడి నుంచి ఇలా అనిపించలేదు. వాహన భద్రత రాక కారణంగా మిగిలి ఉన్నదాని నుండి అది ఉన్నట్లు అనిపించింది. నింజా సెక్యూరిటీ అంతా రావడానికి కారణం భవేష్ బక్షి ఇంకా ఒక పని అని చెప్పాడు. కరో రోషన్కి అతని గురించి అంతా తెలుసు. అతను ఇప్పటివరకు ఎక్కడ మరియు ఏమి చేశాడు? అతని ఆడపిల్లల్లో ఎంతమంది చదువుకున్నారు? అతను ఏమి ఇష్టపడతాడు మరియు దేని గురించి ఆందోళన చెందుతాడు? మొత్తం సమాచారం తెలుసుకున్న తర్వాత అతను దానిని ఇష్టపడడు. రోషన్ ఝా చెప్పినట్లు నిర్ధారించండి. భవేష్ సర్ రోషన్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఈ అయాన్పై మనకు పూర్తి అవగాహన ఉండాలని బఖీ చెప్పారు. అందుకు రాజేష్ పై ఓ కన్నేసి ఉంచాలి. మీరు ఈ పనిని మీ బృందంలో చేర్చుకోవాలి. వేదిత ఉత్తమమైన రీతిలో చేయగలదు. అది సాధ్యం కాదని ఆమె చెప్పింది. మృత్యుంజయ్ని చూడగానే అన్నట్టు తయారయ్యాడు భవేష్ బక్షి. మృత్యుంజయ్తో విసిగిపోయి ఉండాలి. ఆయనకు పర్మినెంట్ మార్గం వస్తే అని చెప్పారు. దాన్ని తీసివేయాలంటే ఇలా చేయాలి మనం ఆయన్ అని మృత్యుంజయ్ చక్రవర్తి చెప్పారు. భవేష్ బక్షిని చట్టపరంగా కూడా తొలగించవచ్చు అని అంటే మృత్యుంజయ్ చక్రవర్తి అంటున్నారు అని దర్శకులంతా చెబితే వాహనంతో పనిచేయడం సౌకర్యంగా ఉండదు. ఆయన్ను చైర్మన్ పదవి నుంచి తప్పుకోవాల్సి వస్తే దీంతో అతను తాత్కాలికంగా ఆట నుంచి తప్పుకుంటాడు. ఆ తర్వాత మనం అతన్ని చంపవచ్చు. భవేష్ బాకీ అన్నీ చెప్పారు. దర్శకులను ఒప్పించండి, పని చేయడం సుఖంగా లేదు. ఆయన్ను చైర్మన్ పదవి నుంచి తప్పించారు. ప్రపోజ్ చేయమని మృత్యుంజయ్ చక్రవర్తి చెప్పారు. మొదట అయాన్ను కొన్ని రోజులు పని చేయనివ్వండి. అప్పుడు మేము ఈ బాంబును పేలుస్తాము. ఆ తర్వాత భవేష్ బాకీ నవ్వుతూ చెప్పాడు, నేను అయాన్ మిట్టల్ అనే ఈ అధ్యాయాన్ని నేను మరుసటి రోజు ఉదయం తెల్లవారుజాము 5 గంటలకు దాన్ని మూసివేస్తాను. అయాన్ తలుపు బిగ్గరగా తట్టడం ప్రారంభమవుతుంది. అయాన్ ఇష్టం లేకపోయినా బయటకు వస్తున్నాడు. కాశీనాథ్ తనదేనని అయాన్ చూస్తాడు. ఎదురుగా నిల్చున్న అయాన్ అంత మాట్లాడాడు. మీరు ఉదయాన్నే ఇక్కడ ఏమి చేస్తున్నారు? నువ్వు తోటలోకి వెళ్ళాలి అంటాడు కాశీనాథ్. ఆయన్ను పిలిచి నేను తోటలో ఉన్నాను అని చెప్పాడు. నేను ఏమి చేస్తాను? నేను మొక్కలకు నీళ్లు పోస్తాను. జయంత్ జీ అదే కోరుకుంటున్నారని కాశీనాథ్ చెప్పారు. మీరు ఈ రోజు నుండి ఈ ద్వీపం యొక్క నియమాలను పాటించండి. అయాన్ ఇంకా 80% నిద్రలోనే ఉన్నాడు. సీనియర్ సిటిజన్ల వయసు పెరుగుతున్నదన్నారు. మీరు ఎప్పటికప్పుడు కొత్తదనం గురించి పిచ్చిగా ఉన్నారా? కాశీనాథ్ ఎందుకు బాంబులు పేలుతుంటాడు? ఇప్పుడు అయాన్ వెళ్దాం, లేకపోతే ఇది పరిణామాలు నేను బాధపడాల్సి వస్తుంది. అయాన్ నేరుగా కారు దగ్గరకు వెళ్ళు. అతను చేరే వరకు కూర్చున్నాడు. కాశీనాథ్ అయాన్ని పెంచవద్దని చెప్పాడు.
మీ ఇంటి వెనుక తోట ఉంది. మీరు కారులో కూర్చున్నారు. అందరూ అని అయాన్ చెప్పాడు. ఎక్కువ దూరం ప్రయాణించండి. తద్వారా చేరుకోవడానికి తక్కువ సమయం పడుతుంది. కాశీనాథ్ లాఫింగ్ కారుకి కనీసం గంట సమయం పడుతుంది. 5 నిమిషాలు తీసుకుని తోట వైపు వెళ్ళండి. కాశీనాథుని వాహనం ఎక్కిన తర్వాత ఇలా అంటాడు. అయాన్ తోటలోకి వచ్చి బిగ్గరగా ఆవులిస్తాడు. దాన్ని తీసుకుంటే అతను 1 గంట చాలా వేగంగా ఉంటుందని అంటాడు. కాశీనాథ్ పాస్ అయ్యాడు మరియు ఏమీ మాట్లాడలేదు. అయాన్ కారు దిగి తన శరీరాన్ని సరిచేసుకున్నాడు. తోట వైపు చూసి ఇలా అన్నాడు. ఖచ్చితంగా కాదు, నేను దీన్ని అస్సలు చేయను. అయాన్ గుడిసె వెలుపలికి చేరుకున్నప్పుడు మరియు పర్యటన తర్వాత గార్డెన్ లోపలి భాగాన్ని చూడటం కాబట్టి నేనే అని తనలో తానే చెప్పుకుంటాడు. అక్కడ అందరూ యోగా చేయనివ్వను. అయాన్ ఈ రోజు వరకు తన మొత్తంతో బిజీగా ఉన్నాడు. జీవితంలో యోగా అంటూ ఏదీ లేదు. అయాన్ శ్వేత్ ఆశ్రమంలో శిక్షణ పొందాడు. తీసుకునేటప్పుడు కూడా యోగా లాంటిదేమీ లేదు. తోటలోకి ప్రవేశించే ముందు కూడా ఒకటి చేశాడు. గార్డ్ యోగాలో అయాన్ను పట్టుకున్నాడు. అయాన్ ఆ గార్డుని పరిశీలించి ముందుకు సాగాడు. పెద్దయ్యాక నేనే బెటర్ అంటాడు. హాయిగా నిద్రపోతున్నా ఇప్పుడు వాహనం దగ్గర మరెవరూ లేరు. ఎదురుగా బోధకుడు ఉండటాన్ని అయాన్ చూస్తాడు. అందరూ కూర్చొని అదే మాట అన్నారు. అక్కడ చిన్నపిల్లల దగ్గర్నుంచి వాళ్లు కూడా అలాగే చేసేవారు. వృద్ధాప్యం వరకు దాదాపు 200 మంది అక్కడ ఉన్నారు. చాలా మందిని చూసిన తర్వాత అయాన్ పక్కనే ఉన్నాడు. తమది ఎంత పెద్ద కుటుంబం అని చెబుతోంది. అయాన్ ఆ వ్యక్తులను జాగ్రత్తగా చూస్తున్నప్పుడు ఆ వ్యక్తులు కూడా అక్కడ ఉన్నారని అతను కనుగొన్నాడు. అయాన్ దీవిలో పని చేసేవాడు. దీర్ఘంగా శ్వాస తీసుకుంటాడు. దాన్ని తీసుకుని నన్ను చంపినందుకు కృతజ్ఞతలు చెప్పాడు. అంతమంది లేరు. లేకుంటే నేను దూరంగా ఉండేవాడిని. అయాన్ దాడితోనే చనిపోయి ఉంటాడు మరియు సలహాతో ముందుకు సాగాడు. ప్రతి ఒక్కరూ తమ యోగాను విడిచిపెట్టి ఎదగడం ప్రారంభిస్తారు. అయాన్ని చూడటం ప్రారంభించండి, ఎందుకంటే అతను చాలా మంది ఆయనను ఒక్కసారి కూడా చూడలేదు. అక్కడ ఉన్న పిల్లలను చూసి అయాన్ నవ్వాడు. హాయ్ హలో అని చెప్పి ముందుకు సాగాడు. అయాన్ యోగా చేసినప్పుడు చాలా ముందుకు వెళ్తాడు. అతను బోధకుడి వద్దకు కూడా చేరుకుంటాడు. అయాన్ యోగా శిక్షకుడికి తెలియదు. అతన్ని చూడగానే నవ్వుతూ సరే అన్నాడు. మీరు పని చేస్తున్నారు. అయాన్ చేస్తూ ఉండండి. దీని తర్వాత అందరూ అయాన్ వైపు ముందుకు వెళతారు. అయాన్ అయోమయమైన కళ్లతో నన్ను చూస్తూనే ఉన్నాడు. ఆ తోటలో పర్యటించిన తర్వాత తిరిగి వస్తాడు. ఆపై మరొక రౌండ్ మరియు యోగా శిక్షకుడికి యోగా నేర్పే అవకాశం ఉంది. అయాన్ అతన్ని పట్టుకుని తిరిగి వెళ్లడం ప్రారంభిస్తాడు. జయంత్ మిట్టల్ వెళ్ళిపోవడం చూసి చెప్పాడు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? అయాన్ మాతో చేరండి. అయాన్ నన్ను క్షమించండి తాతయ్య అని చెప్పాడు. ఉదయాన్నే పాపప్ అయ్యే ఆశ్చర్యకరమైన బాంబు ఇక్కడ ఉంది. నాకు మరుగు ఉంది. అతను దానిని చూడటానికి వచ్చాడు. చేరడం తప్పనిసరి అయితే నేను రేపటి నుంచి చేస్తాను. జయంత్ మిట్టల్ ఇప్పుడే చెప్పారు. ప్రస్తుతం నేను చేయలేను అని అయాన్ చెప్పాడు. జయంత్ మిట్టల్ మీరు కేవలం చెప్పారు. వ్యాపారానికి అధిపతి, ఇప్పటికీ ఈ కుటుంబానికి బాస్. నేను అయాన్ అయితే ఓకే అంటాడు. నేను చాలా బలంగా ఉన్నాను అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ వయసులో నాకు అది అక్కర్లేదు. నేను నా లోదుస్తులను తడిపివేయాలి అన్నాడు జయంత్ మిట్టల్. సరే వెళ్ళు, కానీ రేపటి నుండి గుర్తుంచుకో 5 నుండి 10 అలారాలు సెట్ చేస్తానని అయాన్ చెప్పాడు. కాని అయాన్ తోటలో ఆ తర్వాత చేరుకోవాలి. బయటకు రాగానే కోపం వస్తుంది. ఇది అని ఎక్స్ప్రెషన్ ఇవ్వడం. కాశీనాథ్ అంకుల్ కారుతో ఎక్కడికి వెళ్లాడు? 1 నిమిషం కూడా, చాలా ఒత్తిడికి లోనయ్యాను. అయాన్ భరించడం అసాధ్యం. అప్పుడు తన ఇంటిని చూస్తాడు. ఇది సుమారు 5 నిమిషాలు. అయాన్ 5 నిమిషాలు ఆలోచించాడు కాబట్టి అయాన్ని నేను తట్టుకోగలను. త్వరగా తన ఇంటి వైపు పారిపోతాడు. ఉదయం 10 గంటలకు అయాన్ సిద్ధమై బయటకు వస్తాడు. అయాన్ తన కోసం డ్రైవర్ సిద్ధంగా ఉన్నట్లు చూస్తాడు. ఆమెని చూసి అతను ఇలా జరిగిందని అంటున్నాడు కదా. అయాన్ చాపూర్లో కూర్చుని కాశీనాథ్ని కలుస్తాడు. ఈ చాపర్ ప్రైవేట్ జెట్ దేనికి అని అడుగుతుంది. కాశీనాథ్ ఎక్కడికి వెళ్లాడు? ద్వీపం పై నుండి మీడియా చాలా దగ్గరగా ఉంటుంది. మిమ్మల్ని కలవడానికి డ్రైవర్ చనిపోతున్నాడు. నేరుగా భవనం పైన దిగవచ్చు. అయాన్ వారిని ఆపి సరే అన్నాడు. నాకు అర్థమైంది, కానీ నా చుట్టూ ఉన్న మీడియా వాళ్లెవరో నాకు తెలియదు. నేను వాటిని చూడడానికి కూడా వీలు లేదు. మనసు వేడెక్కిపోతుంది అంటున్నారు కాశీనాథ్. మీరు వాటిని ఎదుర్కోవాలి అని. ప్రస్తుతం ముంబైలో ఏమీ లేదని అయాన్ చెప్పాడు. ఒక పెద్ద భవనం పైన చాపర్ దిగింది. హాయ్ మరియు అయాన్ అతని చేతికి వస్తున్నారు. దాన్ని స్ప్రెడ్ చేస్తూ ఈ షూట్ బూట్ అని మెల్లగా చెప్పాడు. ఇది సరిగ్గా లేదు. నేను దానిని అలవాటు చేసుకుంటున్నాను. 50 ఏళ్ల వ్యక్తికి ఇది సమయం పడుతుంది. దగ్గరికి వచ్చి ఆమెకు పుష్పగుచ్ఛం ఇస్తూ చెప్పాడు. మీకు స్వాగతం సార్. అయాన్ కూడా నవ్వాడు. అతను పుష్పగుచ్ఛాన్ని తీసుకొని నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను అని చెప్పాడు.
అటువంటి సాదర స్వాగతం తర్వాత సంతోషంగా ఉంది. అయాన్ చివరకు తన పెద్ద గదిలో ఉన్నాడు. టేబుల్ పై తన పేరు రాసి ఉన్న చోటికి చేరుకుంటుంది. చైర్మన్ యాన్ మిట్టల్ అక్కడ ఉన్నారు మరియు అందరూ ఇక్కడ ఉన్నారు. మృత్యుంజయ్ చక్రవర్తి రాజేష్ పాల్గొన్నారు. మిట్టల్ నుండి అక్కడ ఉన్న ప్రతి చిన్న వ్యక్తి వరకు అయాన్ కోసం. అయాన్ తన కుర్చీకి వచ్చాడు. చిరునవ్వు చూసి హత్తుకుంది. ఈ కుర్చీ ధర ఎంత అని హుయ్ అడిగాడు. హోగి అని 50 ఏళ్ల వ్యక్తి చెప్పాడు. సార్, ధర కుర్చీకి కాదు, దాని మీద కూర్చోవడానికి. వ్యక్తి తన మాటలతో ప్రభావితుడవుతాడు. అయాన్ ఆమెతో ఆకట్టుకున్నట్లు అనిపించింది. మీ గురించి మీరేం చెప్పారు అని అడుగుతుంది. ఆ పెద్దాయన నవ్వుతూ చెప్పలేదు కదా, నా పేరు వైభవ్ రస్తోగి అని చెప్పాడు. నేనే మేనేజింగ్ డైరెక్టర్ని అని అయాన్ చెప్పాడు. ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు బాగుంది ఆయన్, ఇదే ఆ కుర్చీ అని మీరే చెప్పండి. దానికోసం నా స్వంత కుటుంబ సభ్యులే నన్ను చంపుతారు. ఇప్పుడు అలా అనిపిస్తోంది. ఈ కుర్చీతో ఇంకా చాలా జరగబోతోంది. ఒక్క అమ్మాయి అయాన్ తప్ప ప్రజలందరికీ. అయాన్ ఆ అమ్మాయి క్యాబిన్ నుండి బయలుదేరాడు. చాలా అందంగా కనిపించే వ్యక్తిని చూస్తుంది అనుష్క. తర్వాత తొలిసారిగా అయాన్ కళ్ళు తెరుచుకుంది. ఒకరిని చూసిన తర్వాత అయాన్ ఆ అమ్మాయితో మాట్లాడటం మానేశాడు. ఆ అమ్మాయి నిన్ను పొగుడుతూ అడుగుతుంది. నేను కంగారుగా ఉన్నాను. నా స్వరం కొద్దిగా కదిలింది. నా పేరు ప్రాచీ అని చెప్పింది మల్హోత్రా. నేను మీ వ్యక్తిగత కార్యదర్శిని. అది విన్న అయాన్ నువ్వు ఉన్నావని అంటాడు. నువ్వేం చేస్తున్నావు ఇక్కడికి వచ్చి? ప్రాచీ అయాన్ వచ్చి ఎదురుగా నిల్చున్నాడు. అని వచ్చి ముందు కూర్చో. నేను అని ప్రాచీ చెప్పింది. నేను ఎలా కూర్చోగలను అని అయాన్ చెప్పాడు. నేను కూర్చున్నాను కానీ ఆమె నిలబడి ఉంది. మీకు ఏమైనా సమస్య ఉందా అని అయాన్ చెప్పాడు. ప్రాచీ ఖచ్చితంగా కాదు సార్ అంటుంది. వచ్చి కూర్చోండి అని అయాన్ చెప్పాడు. ప్రాచీ అయాన్ ఎదురుగా అయాన్ కూర్చున్నాడు. మీరు ఎంతకాలంగా పనిచేస్తున్నారు అని అడుగుతుంది. గత ఏడాది నుంచి సార్ అయాన్ చెబుతూనే ఉన్నారని ప్రాచీ చెప్పింది. ఇప్పుడు ఈ భవనం గురించి నాకు తెలియజేయండి. ఇదిగో ప్రాచీ చెప్పింది. సిఎంజీ గ్రూప్ యొక్క ప్రతి వ్యాపారానికి అధిపతి. ఇది త్రైమాసికం. అయాన్ నాకు ఇప్పుడు సరిపోతుంది. మా ప్రాచీకి ఎంత వ్యాపారం ఉందో చెప్పండి. నేను చాలా ఫైళ్లను అక్కడ ఉంచుతాను. మోహము వలన అయాన్ స్తంభించిపోతాడు. ఆ ఫైల్ని లెక్కించడానికి ప్రయత్నిస్తుంది. అయాన్ మధ్యలో ఆగి ఇలా అన్నాడు. ఇప్పుడు లాభదాయకంగా లేని ఆ వ్యాపారం యొక్క ఫైల్ను నాకు ఇవ్వండి. ప్రాచీ ఒక ఫైల్ని అయాన్కి అందజేస్తుంది. మరియు ఈ వ్యాపారం లాభదాయకంగా ఉందని చెప్పారు. అయాన్ ఆశ్చర్యపడి ఇలా అన్నాడు. అనేక వ్యాపారాలలో ఇది ఒకటి మాత్రమే. ప్రాచీ వ్యాపారం లాభదాయకంగా ఉందని చెప్పారు. అవును సార్, మిగిలిన 18 వ్యాపారాలు నష్టాల్లో ఉన్నాయి. అయాన్ ఇక్కడ ఉన్నాడు అని ఆలోచించడం మొదలుపెట్టాడు. సీనియర్ సిటిజన్లు ఆ రోజు నాకు చెప్పారు. తమ మునిగిపోవడాన్ని అర్థం చేసుకొని వారు వ్యాపారాన్ని ఆదుకోవడం సరికాదు. ప్రాచీ అయాన్ ఆలోచనలో పడింది. ఆమె నా వైపు చూసి ఏం ఆలోచిస్తున్నావ్ సార్ అని చెప్పింది. ఇది లాభదాయకమైన వ్యాపారమని అయాన్ చెప్పారు. ఎవరు నిర్వహిస్తారు అని రాజేష్ చెప్పారు. సార్ అయాన్ నాణెం నకిలీదని మెల్లగా చెప్పారు. అతనే ఇప్పుడు మమ్మల్ని పెంచుతున్నాడు అని ప్రాచీ చెప్పింది. మీరు ఏదో చెప్పారు సార్. అయాన్ నాకు అది కావాలి అని చెప్పారు. అయాన్కు కనీసం నష్టం ఉన్న ఫైల్ను ఇవ్వండి. ప్రాచీ 2 ఫైల్స్ ఇచ్చి ఇలా చెప్పింది. 2 వ్యాపారాలు లాభదాయకంగా ఉండాలి. అయితే అయాన్ నష్టాల్లో ఉన్నాడు అని నేను అంటున్నాడు. ప్రాచీకి ఏమీ అర్థం కాలేదు. మరియు ఆ సరుకుల వల్ల వ్యాపారం నష్టాల్లో ఉంది. మాకు యాకూబ్ అనే గ్యాంగ్స్టర్ కావాలి అని అయాన్ అడిగాడు. ఇప్పుడు యాకూబ్ ఎవరు అని చెప్పింది. ప్రధాన ఓడరేవులు అతని ఆధీనంలో ఉన్నాయి. అతను మా వస్తువులను విడుదల చేయడు. గత 4 నెలలుగా ఆయన ఆ విషయాన్ని చెబుతున్నారు. ఇది ఎందుకు అలా ఉంది? మా కంపెనీ అతనికి 40 కోట్లు ఇస్తోంది. ఈ ఫైల్ ప్రకారం ఏటా ఇస్తుంది. మా ఇష్టం లేదని ప్రాచీ చెప్పింది. వ్యాపారంలో తనకు వాటా కావాలని అయాన్ చెప్పాడు. నైస్ వివేక్ సర్ అతనిని స్పష్టంగా ఒప్పించాడు. ఇచ్చాడు కానీ ఇది అని బెదిరించి వెళ్ళిపోయాడు. వ్యాపారం ఎప్పటికీ లాభం పొందదు. ఆ ఫైల్ని ఉంచుతూ అయాన్ సార్ అని చెప్పాడు. యాకూబ్ని ఇక్కడికి పిలిపించి అతను కొత్త చైర్మన్ అని చెప్పు. ప్రాచీ సర్ ప్రైజ్గా కలవాలనుకుంటోంది. అతను చాలా డేంజర్ సర్ అయాన్ అని చెప్పింది. ప్రాచీ కళ్లలోకి చూస్తూ అన్నాడు. నేను ప్రాచీ బస్సులో ప్రమాదకరంగా కనిపించడం లేదు అయాన్. అయితే ఏం చెప్పాలా అని ఆలోచిస్తూనే ఉన్నాను. అతను చెడుగా భావిస్తే అతను తన ఉద్యోగాన్ని కూడా కోల్పోవచ్చు. అయాన్ అది వదిలేసి అతన్ని ఇక్కడికి తీసుకురండి అన్నాడు. నాకు కాల్ చేయండి. ప్రాచీ అవును సార్, ఆమె వెళ్తుంది అని చెప్పింది. కియాన్ ఆమెను ఆపి ఇలా అన్నాడు. ఈ 2వ ఫైల్ చాలా ఆసక్తికరంగా కనిపిస్తుంది. మీరు నష్టాల్లోకి వెళ్లకూడదు. అది అహం వల్ల అయి ఉండవచ్చని ప్రాచీ చెప్పింది. అయాన్ ఆశ్చర్యంగా అడిగాడు. ఇది ఎవరి అహంకారంతో చెప్పింది? గాయకుడు వాద్ ఖాన్ కూడా ఉన్న ఏకైక సంస్థ. అయాన్ వాటాదారుడు మరియు ఫైల్ చదువుతూ చెప్పాడు. ఒక్కో షేర్ హోల్డర్కు 40 తప్పిపోయినట్లు తెలుస్తోంది. అనుష్క గైక్వాడ్ అయితే ఈగోతో ఏంటి విషయానికి ప్రాచీ చెప్పింది. మృత్యుంజయ్ సార్ వాళ్ల దగ్గరికి
అనుష్క దగ్గరికి వెళ్లడం ఇష్టం లేదు. ఇద్దరు గాయకుల అహంభావాలు ఇక్కడికి రావడానికి ఇష్టపడవు. ఇద్దరి వల్ల వాళ్ళు నష్టపోతున్నాం. వీరికి మూడో స్థానం ఉందని ఆయన చెప్పారు. నిర్ణయించుకోమని చెప్పండి. మిస్ అనుష్కనే నేను గయాక్వాడ్ని కలవాలనుకుంటున్నాను అని ప్రాచీ చెప్పింది. అది సరే సార్ అయాన్ ఈ పోర్ట్ చెప్పారు. వాలీ యాకూబ్ని ఈ రోజు మరియు ఇప్పుడు ఇక్కడకు పిలవండి. ప్రాచీ అక్కడి నుండి వెళ్ళిపోతాడు మరియు అయాన్ ఆమెను విడిచిపెడతాడు. కుర్చీని కొంచెం వెనక్కి కదిలించిన తర్వాత దానిని టేబుల్ మీద ఉంచుతూ తనలో తానే చెప్పుకున్నాడు, నేను ఏమి చేస్తున్నాను? నేను ఇక్కడ ఉన్నాను అని. అయాన్ లోతైన శ్వాస తీసుకుంటాడు. నేను వ్యాపారం చేయడానికి ఇక్కడ లేను. నేను నా నిజమైన పని. అయాన్ నుండి తప్పుకుంటున్నాను. త్వరగా తన ఫోన్ని ఆన్ చేసి డయల్ చేస్తుంది. అయాన్ తెరపై కనిపించడం ప్రారంభించాడు మరియు చెప్పాడు, నేను చెడు మానసిక స్థితిలో ఉన్నాను. ఎవరినైనా పికప్ డ్రాబా ఎవరిని ఎంచుకోవాలో బాస్? ఇండియన్ అమెరికన్ చెప్పారు. రష్యన్ చైనీస్ లేదా? అయాన్ అతన్ని ఆపి ఇలా అన్నాడు, ఇప్పుడు నేను ఏమీ చేయలేని మూడ్లో ఉన్నాను. నేను హత్య గురించి మాట్లాడుతున్నాను. నేను వ్యాపారంలో బిజీగా ఉన్నాను. నేను నా ముఖం చూశాను కానీ మీరు ఈ లైన్ ఎందుకు తెచ్చారో మర్చిపోండి. వ్యాపారం నరకానికి వెళ్లడం నాకు ఇష్టం లేదు. పని ఎవరైనా అప్ డ్రాబా చెప్పారు. నేను భవేష్ బక్షి. బాస్, మీ ప్రేమను పికప్ చేయాలా? డ్రాబా జబ్ అయాన్ యొక్క అతిపెద్ద ప్రమాదం భవేష్ అడిగాడు. నేను బకీని ఎత్తుకుంటే? అయాన్ ఖచ్చితంగా డ్రాబా చెప్పలేదని చెప్పారు. అతను మీ అందరికీ అతిపెద్ద ముప్పు. వీటన్నింటి వెనుక బాస్ ఆయనే ఉన్నారని అంటున్నారు. కొన్ని నెలలుగా వారు నిశ్శబ్దంగా ఉన్నారని. భవేష్ బక్షి నాయకత్వం వహిస్తే ఎలాగూ మిగిలిపోతుంది. అతను ఏదైనా చేస్తే నేను అతనికి సహజ మరణం ప్రసాదిస్తాను. సహజ మరణం అంటే బాస్ అని డ్రాబా చెప్పింది. తాను అక్కడికక్కడే ఉన్నానని అయాన్ చెప్పారు. ఇవన్నీ వదిలేసి గ్యాంగ్లో చేరాలని నిర్ణయించుకుంటాను. భవేష్ ఒక స్తంభాన్ని కూల్చాలి. బక్షి మరణంలో రాన్ పేరు ప్రస్తావించకూడదు. ఈ పేరు అవసరం లేకపోతే అంతా తప్పు అవుతుంది. ఆ గొప్ప ఆత్మల మరణం తర్వాత వస్తుంది. ఈ కారణంగా నేను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాను. కొన్నిసార్లు నేను మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడినని అనుకుంటున్నాను. నేను పుట్టి ఉంటే నా జీవితం బాగుండేది. అయాన్ మంచి టెన్షన్ ఫ్రీగా ఉండేవాడు. భావోద్వేగాలను అదుపులో పెట్టుకుని ఇలా అంటాడు, ముఠా డ్రాబా యొక్క మాత్రను తీయండి అని చెప్పారు. శ్వేత ఆశ్రమ సింహం రుహాన్ని నేను ఎత్తుకోవాలా? బాస్ అయాన్ ఖచ్చితంగా ఆ బాస్టర్డ్ కాదు. నేను శ్వేత ఆశ్రమంలోకి ప్రవేశించి అతనిని చంపుతాను. ఇప్పుడు ధీరజ్ని తీయండి. డ్రాబా సరే చెప్పింది బాస్. అయితే అతన్ని ఎక్కడికి తీసుకురావాలని అయాన్ చెప్పాడు. నా ఇంట్లో డ్రాబా కొన్ని గంటలు అని చెప్పింది. ఆయనలో పని పూర్తవుతుంది. నా ఫోన్ను టేబుల్పై ఉంచుతున్నప్పుడు నాకే వీలైనంత త్వరగా గ్యాంగ్కి రావాలి అని చెప్పింది. ప్రజలందరినీ చంపవలసి ఉంటుంది. లేకపోతే ఒకరిని భర్తీ చేస్తారు, మరొకరు తీసుకుంటారు మరియు ఇది మాత్రమే కొనసాగుతుంది. ప్రాచీ అయాన్ క్యాబిన్కి వచ్చి చెప్పింది, యాకూబ్ ఇక్కడికి వస్తాడా సార్? అయాన్ పూర్తి గౌరవంతో లోపలికి తీసుకెళ్ళండి అని చెప్పింది. ప్రాచీ అక్కడి నుంచి వెళ్లి అయాన్ను వదిలివెళ్ళింది. కుర్చీలోంచి లేచి కిటికీ దగ్గరకు వెళ్లాడు. నేను చూడటం మొదలుపెట్టినప్పుడు అక్కడ ఒక ఖరీదైన కారు కనిపిస్తుంది. ఒక మధ్య వయస్కుడు ఆగిపోయాడు. అయాన్ ఫైల్లో నుండి బయటకు వస్తాడు. అయాన్ యాకూబ్ ఫోటో చూసిన తర్వాత చూశాడు. తాను రోల్స్ రాయిస్లో వచ్చానని నవ్వుతూ చెప్పారు. తన గురించి కొంచెం పరిచయం కావాలి అనిపిస్తుంది. అయాన్ తన కుర్చీకి తిరిగి రావాలి. కొంత సమయం తరువాత జాకబ్ తన ఇద్దరితో కూర్చుంటాడు. వ్యక్తులతో అయాన్ క్యాబిన్లోకి ప్రవేశిస్తాడు మరియు యాకూబ్ అయాన్ ముందు కూర్చున్నాడు. అతను నిరంతరం ఆమెపై నోరు కదుపుతున్నాడు. వెంట వచ్చిన ఇద్దరిలో ఒకరి చేతిలో పెట్టె ఉండగా మరొకరి చేతిలో పెట్టె ఉంది అని బౌల్ అయాన్ గిన్నె యజమానిని అడుగుతాడు. మీరు గిన్నె భాగంతో ఎందుకు తిరుగుతున్నారు? సమయం కోసం అడుక్కునే పని చేస్తారా? ఆ వ్యక్తి అయాన్తో ఏదో చెప్పబోయాడు. జాకబ్ నిశ్శబ్దంగా ఉండమని అతనికి సంకేతాలు ఇచ్చాడు. అతడ్ని తన దగ్గరకు పిలిచి తన దగ్గరకు వస్తాడు. అతను ఈ గిన్నెలోకి కొంచెం బ్లోస్ మరియు అప్పుడు అయాన్ వైపు చూడటం ప్రారంభించాడు. అతని కళ్ళు వింతగా చూస్తున్నాయి. జాకబ్ పెట్టెతో ఉన్న వ్యక్తిని తన వద్దకు పిలుస్తాడు మరియు మనిషి పెట్టెను తెరవమని సంకేతాలు ఇస్తాడు. పెట్టెను తెరిచాడు మరియు జాకబ్ దానిలో కొంత భాగాన్ని తీసుకున్నాడు. బయల్దేరిన వాహనం వైపు చూస్తూ అలా అంటున్నాడు, అది ఏమిటి? మనకు పాన్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా బనారసీ పాన్ పాట విన్నారా? ఇది బనారస్ యొక్క అయాన్ బస్సు, కందకం యొక్క పాన్. యాకూబ్ ఆసక్తి కళ్లతో ఆమె వైపు చూస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే చూడు మేటర్, అలాంటిది పాన్ లేకుండా ఒక్క నిమిషం కూడా జీవించలేము. కాబట్టి ఏ మనిషి ముఖ్యంగా పాన్ మోస్తున్నప్పుడు మీ కాల్ అందుకున్నప్పుడు నేను చాలా ఆలోచించాను. ఇది మంచి ఆఫీసు, ఇక్కడ ఉమ్మివేయడం మంచిది కాదు. కాబట్టి మీతో మరొక అబ్బాయిని తీసుకెళ్లండి. ఉమ్మివేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది రాకూడదని తీసుకున్నాడు. యాకూబ్ మాటలు విని అయాన్ మాట్లాడటం మానేశాడు.
అలా జరిగిపోయిందని అయాన్ తన మనసులో చెప్పుకున్నాడు. ఈ మనిషి ఒక మానవుడు, గ్రహాంతర వాసి కాదు. సరే, మీకు పాన్ అంటే ఇష్టమైతే ఫర్వాలేదు కాని ఇది ఉమ్మి వేయడానికి గిన్నెతో ఎవరు తిరుగుతారు? యాకూబ్ అయాన్ని చూసి ఆలోచనలో పడ్డాడు. చైర్మన్ సార్ ఎవరిని అనుకుంటున్నారు అని అందులో ఉంది. అయాన్ స్పృహలోకి వచ్చి మీది అని చెప్పాడు. ఈ గొప్ప మరియు వింత వ్యక్తిని కలవడం ఇష్టం. ఈ రోజు నేను ధన్యుడిని. నీది మరియు నాది ఎలాంటి మనస్సు? కార్యాలయాన్ని మురికిగా ఉంచకుండా మీరు ఒక గిన్నె తీసుకోవాలి. ఇక్కడికి వచ్చిన కష్టానికి నేనే నీవాడిని. మీలాంటి మనసుకు నేను చాలా కృతజ్ఞుడను. గాడిద కూడా పుట్టదు. యాకూబ్ కంగారు పడి నువ్వు మావాడివి అని అంటాడు. మీరు అతనిని మెచ్చుకుంటున్నారా లేదా అయాన్ అడ్డుకుంటున్నారా? ఆగి ఆయనను స్తుతించండి. జాకబ్ మీకు ఇంకేమైనా అనిపించిందా? కయాన్ మాట్లాడబోతున్నాడు కాని అతను ఆమెను అడ్డుకున్నాడు. ఇదంతా నాన్సెన్స్ అంటున్నారు. అది వదిలేసి పని విషయానికి వద్దాం. యాకూబ్ అవును అని చెప్పాడు. అతను పని నుండి జ్ఞాపకం చేసుకున్నాడు. మీరు మా షరతులన్నీ అంగీకరిస్తారా అయాన్? ఏ షరతు? జాకబ్ అంటున్నాడు. కొన్ని నెలల క్రితం ఇక్కడ కూర్చునే వృద్ధుడు మేము అతనికి అన్ని షరతులు చెప్పాము. అయాన్ చెప్పారు మీరు మర్యాదగా మాట్లాడండి అని జాకబ్ చెప్పాడు. చూడు పిల్లా, మాకు మర్యాద నేర్పకు. మేము ఈ ఫీల్డ్కి కొత్త మరియు మేము సరదాగా ఉన్నాము. నీరు ఆటగాడు అని మీరు తప్పక విన్నారు. నేను మొసలి అయాన్తో గొడవ పడకూడదు. ఈ నీటిలోనే బతకాలని నా మనసు చెబుతోంది. నేనొక సొరచేపని. నీలాంటి వాళ్లని ఇప్పటి వరకు ఎంతమందిని చూశాను? నా ఆలోచనల్లో మళ్ళీ అయాన్ని వేటాడాను. అతను మునిగిపోవడం చూసి జాకబ్ కొంచెం గట్టిగా మాట్లాడాడు. పదే పదే ఏం ఆలోచిస్తున్నావ్ అని చెప్పింది అయాన్. ఏమీ అనడు. జాకబ్ మీ పరిస్థితుల గురించి ఆలోచిస్తున్నాడు. మీరు ఆలోచించవలసిందల్లా ఈ పేపర్ గురించి మాత్రమే అని చెప్పింది. అయితే అయాన్ ఇలా చెప్పి సంతకం చేయండి. అయాన్ ఒక కాగితాన్ని పక్కకు పంపాడు. చదవడం ప్రారంభించాడు. జాకబ్ చదవండి అని చెప్పాడు. అవును, అందులో వ్యాపారం ఎవరి వస్తువులు అని రాసి ఉంది. ఇప్పుడు అందులో 20% మన పోర్టుకే వస్తుంది. అయాన్ లోతైన శ్వాస తీసుకుంటాడు. హుయీ కంపెనీ అని కొంచెం గట్టిగా చెప్పింది. మీ నాన్న ఎస్టేట్లో ఏమి మిగిల్చాడు? నేను నీకు ఇస్తాను. ఇది విని యాకోబుకు ఇలా అనిపించింది. అతను ఏదో తప్పుగా విన్నట్లు కనిపిస్తోంది. ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు. అయాన్ చెప్పింది నేను విన్నాను కదా. మీరు సరిగ్గా విన్నారు. హే, కంపెనీ అంటే మీ నాన్నగారు వదిలేసిన ఎస్టేట్ కాదు. నేను నిన్ను నా భాగస్వామిగా చేసుకోవాలనుకుంటున్నాను. అది విన్న జాకబ్ షాక్తో లేచి నిలబడి ఇలా అన్నాడు. మా ముందు నిలబడేంత ధైర్యం నీకుందా? అయాన్ ఇలా మాట్లాడండి. ఆ తర్వాత అది పేపర్. దానిని పట్టుకుని చిన్న ముక్కలుగా చీల్చివేస్తుంది. ఆ తర్వాత అయాన్ దానిని ముక్కలుగా చేస్తాడు. ఆ ముక్కను చేతిలో పెట్టి ఇలా అన్నాడు. తమలపాకులాగా తిని యాకూబ్తో రండి. ఇద్దరు వ్యక్తులు అయాన్ వైపు వెళ్లడం ప్రారంభిస్తారు. జాకబ్ వారిని ఆపి వారిని ఆపమని చెప్పాడు. ఇప్పుడు మేము కొత్త ప్రాంతంలో ఉన్నాము. అబ్బాయి ఎప్పుడైనా మా ఏరియాకి వస్తే అప్పుడు వస్తాం. నీటిలో జీవిస్తున్నప్పుడు మొసలితో ఇబ్బంది పడ్డానని చెబుతా. ఆయన్ను ఆయన దగ్గరకు తీసుకెళ్లడం అంటే ఏమిటి? వెళ్ళేటప్పుడు ఇప్పుడు నీళ్లు చూడు అన్నాడు. మీరు కొంచెం లోతుగా వెళ్ళినప్పుడు పైకి తిరుగుతుంది. మీ విలువ కూడా మీకు తెలియదు. ఇది విన్న యాకూబ్ అయాన్ అక్కడి నుండి బయలుదేరడం ప్రారంభిస్తాడు. నిన్ను తదేకంగా చూస్తూ చాలా త్వరగా చెప్పా. మేము మీ విలువను చూపుతాము. అయాన్ అతన్ని అడ్డుకున్నాడు. వచ్చే 24 గంటల్లో అయితే అని హుయ్ చెప్పారు. మీరు మా వస్తువులను విడుదల చేయకపోతే యాకూబ్ జీవితాంతం పశ్చాత్తాపపడతానని నవ్వుతూ చెప్పాడు. అప్పుడు పశ్చాత్తాపపడతాడని మీరు అనుకుంటే ఇప్పుడు మీరు ఇలా అంటున్నారు. 24 గంటల తర్వాత అంతా బాగానే ఉంటుందో లేదో చూద్దాం. మీరు ఉండాలనుకుంటే యాకూబ్ను వస్తువులను విడుదల చేయండి. అయాన్ క్యాబిన్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఇది మీ పని అని అరుస్తున్నారు. అయాన్ ఆగి ఆమెకు చిరునవ్వు ఇస్తాడు. అతను వీడ్కోలు పలికి తన వద్దకు తిరిగి వస్తాడు. జాకబ్ తన కోపాన్ని వ్యక్తం చేయడానికి కుర్చీలో కూర్చున్నాడు. ప్రదర్శిస్తున్నప్పుడు పాన్ నేలపై ఉమ్మివేశాడు మరియు అయాన్ అక్కడి నుండి కిటికీ గుండా వెళ్ళినప్పుడు అతను వెళ్ళిపోవడం చూసి కంపెనీ వాళ్లు కాదా అని అడిగాడు. అతను నిర్మించిన కారులో అని తెలిసింది. ఇలా కూర్చుంటే కార్ల తయారీ మానేస్తారు. యాకూబ్ని అరుస్తూ వెళ్లేలా చేస్తుంది. తర్వాత అయాన్ క్యాబిన్కి వస్తున్న ప్రాచీ ఆమె చెప్పింది. సార్, మీరు బాగున్నారా? నాకు ప్రాచీకి సరిగ్గా అదే జరుగుతుంది. ఆమె నిన్ను శపించినట్లు అడుగుతుంది. అయాన్ ఎందుకు వెళ్తున్నాడు? తదుపరి 24 గంటల్లో జాకబ్ అయితే దానిని వదిలేయండి. మా వస్తువులు విడుదల చేయకపోతే అయి చెప్పండి. ప్రాచీ అవును సార్. అయాన్ కూడా అంతే. వివేక్ చక్రవర్తికి ఫోన్ చేస్తున్నప్పుడు నేను ఇంకా ఎన్ని గంటలు ఇక్కడ ఉండాలో చెబుతుంది. నా తల వివేక్ చక్రవర్తికి తిరుగుతోంది. చేసే పనిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అని అంటారు. మీరు అలా ప్రవర్తిస్తే మీ ఉద్యోగులు ఏమనుకుంటారు?
అయాన్ సరే నేను తర్వాత చెబుతాను అని చెప్పాడు. నేను కాల్ చేస్తున్నాను. అయాన్ ఫోన్ పెట్టేస్తూ చెప్పాడు. అయాన్ సార్ నాకు వ్యాపారం చేయడం ఇష్టం లేదు కానీ చేయి వేసి నేను చేయగలను అని చెప్పాడు. కుటుంబంలోకి ప్రవేశించడానికి బదులుగా జీవితంలాగే మరో జీవితాన్ని ప్రారంభిస్తుంది. అప్పుడు ఖచ్చితంగా నేను వ్యాపారం చేయవలసిన అవసరం లేదు మరియు అలాగే చనిపోయే ప్రమాదం కూడా ఉండదు. అయాన్ ఇదంతా అలా ఆలోచిస్తుండగానే అతనికి కాల్ వచ్చింది. అయాన్ కాల్ తీసి ఎవరితో మాట్లాడాలి అని అడిగాడు. ముందు నుంచి నేనే మృత్యుంజయ్ అని గొంతు వినిపిస్తోంది. చక్రవర్తి నా మనసులో అయాన్ అంటున్నాడు. ఇప్పుడు తన కాల్ ఎందుకు వచ్చిందని ఆలోచిస్తున్నా. నాకు ఇప్పటికే నిశ్చితార్థం జరిగింది. ఇప్పుడు ఇది ఎవరు? షాక్ ఇస్తాను. చెప్పు అంకుల్ అంటున్నాడు అయాన్. మృత్యుంజయ్ని హఠాత్తుగా ఎలా గుర్తుపట్టావు? నా కొడుకును కిడ్నాప్ చేయాలి అని చక్రవర్తి అంటాడు. అయాన్ వెళ్ళి మీ అబ్బాయి కూడా ఉన్నాడని చెప్పాడు. మృత్యుంజయ్ కూడా నాకు తెలియదు చక్రవర్తి దిగులుగా అన్నాడు. అతన్ని కాపాడు అయాన్. నేను ఎలా కాపాడగలను అంటాడు. నా దగ్గర ఏది ఉందో లేదా నా దగ్గర ఏది ఉందో చెప్పగలనా? నాకు తెలిసిన వారితో ఏదైనా చేయాలి. నీ కొడుకుని ఎవరు తీసుకెళ్లారు? దయచేసి సేవ్ చేయండి అని మృత్యుంజయ్ చక్రవర్తి చెప్పారులో అయాన్ అనుకుంటూ రేపు నేను అని అంటాడు. ఈ రోజు నన్ను చంపడానికి మరియు సహాయం చేయడానికి గూండాలను పంపారు. కాస్త ఆలోచించమని అయాన్ వేడుకుంటున్నాడు. ఆపై బిడ్డ అని తనే చెబుతుంది. తప్పేంటి? అది నా తల్లిదండ్రులది అయితే నేను దానిని సేవ్ చేయాలి. కిడ్నాప్ ఎక్కడ నుండి జరిగిందో అయాన్ చెప్పాడు. కిడ్నాపర్ అక్కడ ఏం చేస్తున్నాడు? మృత్యుంజయ్ చక్రవర్తి ఏం చెప్పారు? నేను మీకు అయాన్ని పంపుతున్నాను మరియు అతని ఫోన్లో ఆ పిల్లల చిత్రం కనిపిస్తుంది. అయాన్ వెళ్లి ఆమెను చూసి ఇలా అన్నాడు. అశుతోష్ చక్రవర్తి, ఇది చాలా కష్టం. ఇది నిజంగా 6 లేదా 7 ఏళ్ల వయస్సు ఉంటుందా? వారు కిడ్నాప్ చేయబడ్డారా లేదా కిడ్నాప్ చేయబడ్డారా? మరియు ముఖ్యంగా భవేష్ బక్షికి కొన్ని కొత్త ట్రిక్ ఉంది. నేను ధృవీకరించబడ్డాను. అయాన్ డ్రాబాను మళ్లీ ఆన్ చేయాల్సి ఉంటుంది. మీరు ధీరజ్ని ఎత్తుకున్నారని హుయ్ చెప్పారు. ఇంకా రాలేదని డ్రాబా అంటుంది. అనేది మన దోమ. ఆయనే ఇప్పుడు అంటున్నారు. వారిని అక్కడ ఆపి మృత్యుంజయ్ చక్రవర్తి యొక్క ప్రత్యక్ష ఫుటేజీని నాకు చూపించు. డ్రాబా ప్రత్యక్ష ప్రసారం ప్రారంభించింది మరియు అయాన్ అక్కడ ఉన్నాడు. ఏం జరుగుతుందో చూడాలని అయాన్ ఆసక్తిగా ఉంటాడు. అతను డ్రాబాను ప్రత్యక్షంగా చూసినప్పుడు అతను దానిని ఇష్టపడతాడు. వేదిత మృత్యుంజయ్ చక్రవర్తి దగ్గరకు వెళుతుంది. ఆమె కాల్ తీయగానే అరుస్తూ, నాకు ఎలా వచ్చినా నా కొడుకు కావాలి. మృత్యుంజయ్ చక్రవర్తి అంటున్నారు. ప్రజలు మీరు అయాన్ను శాంతింపజేయడానికి స్థలం కోసం చూస్తున్నారు. అతన్ని చూడగానే ఏమైంది? నన్ను చంపు అన్నాడు. ప్రజలు నా తల్లిదండ్రులను పంపగలరు. చంపడానికి ప్రయత్నించవచ్చు కానీ అది వచ్చినప్పుడు నా కొడుకు వద్దకు వస్తే ఎమోషన్స్ బయటకు వస్తున్నాయి. ఏ ప్రపంచం? అయాన్ రిబాతో చెప్పారు. ఈ వ్యక్తిని కనుగొనండి అని డ్రాబా చెప్పాడు. శత్రువైన అయాన్ ఎవరు? ఇది ఒక బలహీనత. భవిష్యత్తులో ఇది ఉపయోగపడుతుంది అని డ్రాబా చెప్పారు. అంటే బాస్ అయాన్ ఇప్పటికీ లైవ్లోనే ఉన్నారు. అయాన్ పూర్తి దృష్టి స్ట్రీమింగ్పైనే ఉంది. అయాన్ యొక్క వ్యక్తీకరణ భావేష్ బక్షిపై ఉంది. భవేష్ బక్షి బయట నుండి చూస్తున్నాడు. అతను చాలా విచారంగా ఉన్నాడు మరియు అతను విచారంగా ఉన్నాడు. ఇవ్వడానికి ప్రయత్నించాడు కానీ మరోవైపు అయాన్ ఆమెలోని ఆనందాన్ని చూడగలిగాడు. అతను చాలాసేపు లోపల పట్టుకొని ఉన్నాడు అని అయాన్ ఎక్కడో తనతో అంటున్నాడు. ఈ భవేష్ బక్షి దాని వెనుక లేదు. అయాన్ నవ్వుతూ తనలో తాను ఇలా అంటున్నాడు. భవేష్ బక్షి ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. అతని నేపథ్యాన్ని నేనే చెక్ చేసుకోవాలి. బహుశా అది వారిద్దరికీ సహాయపడవచ్చు. నటిస్తూ మొత్తం కుటుంబాన్ని నాశనం చేయండి. అయాన్ డార్క్ వెబ్ని త్వరగా యాక్సెస్ చేయాలనుకుంటున్నారు. దాన్ని తెరిచి భవేష్ బక్షి లాంటి వ్యక్తిని కనుగొంటాడు. అయాన్ సంవత్సరాలు గడిపిన ఫోటోను పంపుతుంది. మొదట రాజ్కుమార్ జిందాల్ గురించి తెలిసింది. 2 రోజుల్లోనే సమాధానం వచ్చింది. ఆ పనిని అయాన్ రాజేష్ మిట్టల్ చేయనున్నారు. క్యాబిన్కి కాల్ చేయడానికి కాలర్ అదే సమయంలో అయాన్తో రాజేష్ మిట్టల్ ఉన్నారని చెప్పబడింది. అయాన్ పరుగున క్యాబిన్కి చేరుకున్నాడు. అతడిని చూస్తుంటే తన వయసు 100 ఏళ్లు అని చెప్పారు. జీగా అయాన్ ఆమె వైపు చూసి నేను అని అన్నాడు. రాజేష్ మిట్టల్ నీకు ఫోన్ చేయబోతున్నాడు. నీకు మృత్యుంజయ్ తెలుసు అన్నాడు. చక్రవర్తి కుమారుడు అయాన్ కిడ్నాప్కు గురయ్యాడు. రాజేష్ మిట్టల్కి ఫోన్ చేశానని చెప్పాడు. మీరు అతన్ని రక్షించడం గురించి ఆలోచిస్తారని చెప్పారు. మీరు ఏమి చేస్తున్నారో అయాన్ చెప్పారు. పోలీసులు అతనిని రాజేష్ మిట్టల్ను కనుగొంటారని తెలుస్తోంది. బహుశా అయాన్ నువ్వే అంటాడేమో అంటున్నారు. రాజేష్ తనని కనుక్కోమని ప్రజలకు చెప్పాడు. మిట్టల్ నువ్వు సీరియస్ గా ఉన్నావ్? నా సోదరుడు అయాన్ అన్నాడు. ఆ చిన్న పిల్లవాడిని చూడు. అతనికి కేవలం 7 సంవత్సరాల వయస్సులో మనతో ఏమి శత్రుత్వం ఉంది? రాజేష్ మిట్టల్ చిన్న పిల్లవాడు. నువ్వు చెప్పింది నిజమే అంటాడు. అవును అయితే నా వాళ్లు మాత్రమే ఎందుకు అంటున్నారు? అయాన్ నేను ఇక్కడ కొత్తవాడిని.
నాకు ఇక్కడ ఎవరూ లేరు, దానిని కనుగొనగలిగే మూలాలు లేదా వ్యక్తులు లేవు. రాజేష్ మిట్టల్ సరే, నేను అతనికి చెబుతాను అన్నాడు. తనను వెతకడానికి ఎవరికైనా ఫోన్ చేయమని రాజేష్ అడిగాడు. చేస్తుంది, మరియు నేను పిల్లవాడిని అని చెప్పింది. నేను ఫోటో పంపుతున్నాను మరియు నేను ఆమెను ఎక్కడ నుండి కిడ్నాప్ చేశాను. వీలైనంత త్వరగా పంపుతున్నాను. రాజేష్ మిట్టల్ అయాన్ని కనిపెట్టమని అడుగుతాడు. యాకూబ్ అయాన్ వచ్చాడని విన్నాను. అవును, పాన్ తనతో పాటు బనారస్ నుండి వచ్చాడు. రాజేష్ ఊదడానికి గిన్నె కూడా తెచ్చాడు. నువ్వేమైనా చేస్తే చాలు అంటాడు నవ్వుతూ. ఏనా? అయాన్ తనకు 24 గంటలు ఇవ్వమని చెప్పాడు. మెరుగుపడేందుకు సమయం ఇచ్చామని రాజేష్ చెప్పారు. ఆయన్ను బాగుచేస్తాడని అనుకుంటున్నారా? 24 గంటల తర్వాత నేనే సరిచేస్తానని చెప్పారు హంగా. ఆ వృద్ధుడి రెక్కలు నా చేతుల్లో ఉన్నాయి. తనకు ఒక కొడుకు ఉన్నాడని రాజేష్ చెప్పాడు. థాయిలాండ్లో ఉన్న ఖాసిం పేరు. అతను చాలా గొప్పవాడని జీవితాలు విన్నాయి. అయాన్ పెద్ద గ్యాంగ్స్టర్ అని అప్పుడే చెప్పాడు. మన శత్రువులలో కొందరు ఉన్నంత కాలం చాలా మంచిది. మనం అక్కడ ఉంటే తప్ప మనకు ఎలా తెలుస్తుంది మేం ఎంత సక్సెస్ అయ్యామో అంటున్నారు రాజేష్ మిట్టల్. అందుకే మీరు అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. ప్రాచీ అక్కడికి చేరుకుంది మరియు ఆమె రాజేష్ను కనుగొంటుంది. మిట్టల్ని చూడగానే కళ్లకు గండం వచ్చింది. అయాన్ రాజేష్ మిట్టల్ వైపు చూస్తున్నట్లుగా ఉంది. మీది అని తెలుస్తోంది అని చెప్పారు. రాజేష్ ధీరే పాత్ర చాలా చెడ్డది. నేను కూడా అతనిని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించాను అని చెప్పాడు. ప్రయత్నించారు, కానీ అది నాకు బలాన్ని ఇచ్చింది. అతను నన్ను నా కాళ్ల మధ్య తన్నాడు. ఆ తర్వాత నేను దానికి దూరంగా ఉంటాను. అయాన్ నవ్వుతుంటాడు. అంతా బాగానే ఉందని ఆయన చెప్పారు, కాదా? మొదటి వారం అని రాజేష్ మిట్టల్ చెప్పారు. నీకు ఏమి చెప్పగలను? ఎలాంటి బాధ కలిగిందో? ఆ తర్వాత బాగానే ఉంది. దీన్ని ప్రయత్నించవద్దు, లేకపోతే మీరు చేస్తారు. అయాన్ కాళ్ల మధ్య తన్నడం ద్వారా వాపు వస్తుంది. నాకు వేరే పని లేదని చెప్పింది. నేను అయాన్ ప్రాచీతో అమ్మాయిలను ఆకర్షిస్తాను అడిగాడు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు ప్రాచీ. అనుష్క గైక్వాడ్తో రేపు చెప్పింది. మీ భోజనం హోటల్ ది రాయల్లో నిర్ణయించబడింది. మీరు ఎక్కడ సమస్యలను పరిష్కరించగలరు? అయాన్ నాకు టైం మెసేజ్ చేస్తే ఓకే అంటాడు. అక్కడి నుంచి ప్రాచీ రాజేష్ మిట్టల్ వైపు చూస్తూ అని తనలో తానే చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. రాజేష్ మిట్టల్ నా కళ్లతో చూస్తున్నట్లుగా ఉంది. ఆమె నన్ను చంపేస్తుంది. అయాన్ కూడా తన మనసులో అనుకుంటాడు. పొరపాటున కూడా నన్ను అడిగితే అతనితో ఆ లంచ్ నేను అతనిని గుర్తించినప్పుడు కత్తి మరియు ఫోర్క్ నాలోకి ప్రవేశించాయి. రేపు నేను చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడుతుంది. రాజేష్ మిట్టల్ మాట్లాడుతూ ఇప్పుడు నేను బయలుదేరుతున్నాను, కానీ నా మాటలు గుర్తుంచుకో. లేకపోతే సెక్రటరీ మీద ట్రై చేయకండి అన్నయ్య. అతను మీకు సరిగ్గా సరిపోలేడు. అయాన్ వెళ్ళిపోతాడు మరియు ఆమె మాటలను పట్టించుకోలేదు. రాజేష్ మిట్టల్ ఇక్కడి నుంచి వెళ్ళిపో అని రాసి ఉంది. వెళ్ళిపోతాడు మరియు అయాన్ రేపు ఆలోచించడం ప్రారంభించాడు. అనుష్క, మీరు లంచ్కి ఏమైనా తీసుకుంటారా? అయాన్ గుర్తిస్తాడు. అప్పుడు తనలో తాను చెప్పుకుంటాడు, కాదు కాదు, ఇది ఎలాగైనా జరుగుతుంది. ఒకరి చూపు నా ముఖం మీద గుర్తులు వేసింది. ఈ గుర్తు కారణంగా ఆమె కదలదు. ఆమె నా వైపు పెద్దగా చూడదు. అంటే నేను క్షేమంగా ఉన్నాను. డ్రాబా తెరపైకి వచ్చి చెప్పింది. బాస్, మీ అన్న దొరికాడని అయాన్ చెప్పాడు. అతను నా కజిన్ మాత్రమే. అతను నన్ను ఎక్కడ కనుగొన్నాడు? ఆ డ్రాబా పాత భవనం మీదే అని చెప్పింది. పెద్దాయన పక్కనే ఉన్న అయాన్ సరే అన్నాడు. అతన్ని రక్షించండి అని డ్రాబా చెప్పింది. అయాన్ ఏమి చెబుతాడు? అదే సమయంలో అయాన్ అస్సలు కాదు, మృత్యుంజయ్ చక్రవర్తికి ఫోన్ చేసి చెప్పింది. మీ ఒక్కగానొక్క బిడ్డ దొరికాడని మృత్యుంజయ్ చక్రవర్తి చెప్పింది. నిజమే, నాకు జోక్ చేయడానికి సమయం లేదని అయాన్ అంటున్నాడు. టైం లేదు అంటున్నారు మృత్యుంజయ్ చక్రవర్తి. నా కొడుకు అయాన్ ఎక్కడున్నాడు? నేను చిరునామాకు సందేశం పంపాను. దయచేసి ఒకసారి చూడండి మరియు మీ కొడుకు అయాన్ను రక్షించండి. ఆపై అతన్ని పిలవండి. అయాన్ ఉరివేసుకుని రిబాకు ఓపిక పట్టమని చెప్పాడు. ఇక తట్టుకోలేను, నా చేతులు నా అదుపు తప్పుతున్నాయి, నేను చంపాలి అని డ్రాబా చెప్పింది. బాస్, అయాన్ ఆశ్చర్యపరిచాడని అర్థం చేసుకోండి. నువ్వు మృత్యుంజయ్ అని చెబుతూనే డ్రాబా చక్రవర్తి కొడుకు కోసం వెతుకుతోంది. కొన్ని దోమలు మాత్రమే వెతుకుతున్నాయని చెప్పారు. మిగిలిన వారు హాజరు కాగా అయాన్ ధీరజ్ పైకప్పుపై ఉన్నాడు. మీరు ఖచ్చితంగా నా బెస్ట్ అని చెప్పారు. నా అని ఎవరైనా కనుగొంటే ఆవిష్కరణ జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పటివరకు చేరుకుంది కాబట్టి ప్రజలు మిమ్మల్ని పొందడానికి ప్రయత్నిస్తారు. విల్ డూ డ్రాబా మార్గం ద్వారా ఒక విషయానికి చెప్పండి అని చెప్పింది. దానివల్ల నాలో కూడా ఏదైనా లోపం ఉందా? బాస్, నేను అధిగమించగలను అని అయాన్ చెప్పాడు. నిమిషాల్లో మీరు ఖచ్చితంగా అలాంటి కొరత మీరు పూర్తి చేయగలరని డ్రాబా చెప్పింది. నేను పర్ఫెక్ట్గా ఉన్నాను అని చెప్పాడు. బాస్, అయాన్ అన్నారు. ప్రపంచంలో ఏదీ పరిపూర్ణంగా లేదని నా స్నేహితుడు
నేను లేదా మీరు కాదు అయాన్ ఇప్పుడు ఇవన్నీ వదిలేసి నా దగ్గరకు రా అన్నాడు ధీరజ్ ముఖంలోని ప్రతి భాగాన్ని ప్రత్యక్షంగా చూపించు మేము దీన్ని చేసినప్పుడు నేను వ్యక్తీకరణను చూడాలనుకుంటున్నాను ఉటాయంగే డ్రాబా ప్రత్యక్ష ప్రసారాన్ని ఆన్ చేస్తోంది మరియు ధీరజ్ గదిలోకి ఒక దోమ ప్రవేశించింది మరియు అయాన్ వాచీలను ప్రత్యక్షంగా చూపించడం ప్రారంభిస్తుంది. ధీరజ్ ఒక అమ్మాయితో మంచం మీద ఉన్నాడని ఇద్దరూ బహుశా బట్టలు లేకుండా ఉన్నారు. ఆ అమ్మాయి ధీరజ్ చేతులు మరియు రెండూ ధీరజ్ సన్నటి షీట్ కింద పడి ఉన్నాడు. ఎప్పటి నుంచో రాజు అస్లాం ఆ అమ్మాయికి చెప్తాడు నా జీవితంలో భూకంపం వచ్చింది. తనను చంపేందుకు వెళ్లానని బాలిక చెప్పింది వాలా రాన్ ఇంకా బతికే ఉన్నాడు టెన్షన్గా ఉంది. ధీరజ్ ఒక్కసారి అవునన్నాడు. అతను ఎవరైనా సరే నేను అతనిని పట్టుకుంటే నేను చేస్తాను అతను చేసిన విధంగానే అతని గొంతు కోసుకున్నాడు రాజు. అస్లాం గొంతు కోసి చంపిన వ్యక్తి అయాన్. చూసి విని నవ్వుతూ నువ్వు అని అంటాడు మీరు బహుశా అతి త్వరలో వాటిని కోల్పోతారు వారిని చేరుకుంటాయి. ఆపై వారిని అడగండి నేను వారిని ఎలా చంపాను డ్రాబా స్క్రీన్ కానీ తిరిగి వస్తున్నాడు ఇప్పుడు ఏమి చేయాలో చెప్పాడు బాస్ తనతో పాటు ఓ అమ్మాయి కూడా ఉందని అయాన్ చెప్పాడు ఇంకొన్ని నిమిషాల్లో అమ్మాయి వాష్రూమ్కి వెళ్తుంది అప్పుడు దాన్ని తీయండి డ్రాబా మీరు ఎలా చెప్పారు నో బాస్ అయాన్ నవ్వుతూ జస్ట్ నో అంటున్నాడు కొంతసేపటి తర్వాత ఆ అమ్మాయి తన బట్టలు ఎత్తుకుంది. అయాన్ బాత్రూం వైపు వెళ్తాడు. ఇప్పుడు అతనిని నెమ్మదిగా తీయండి అని చెప్పింది దోమలు ధీరజ్ గదిలోకి ప్రవేశించాయి మరియు అతని చుట్టూ ఓపిక మొదలవుతుంది కళ్ళు మూసుకుని ఆలోచనలో పడింది అన్నింటిలో మొదటిది జరిగిందని అయాన్ చెప్పారు మీ నోరు మరియు రెండు చేతులను పట్టుకోండి. ఎదగండి. డ్రాబా వాహనాన్ని అనుసరిస్తుంది మరియు అన్ని దోమలు భరిస్తాయి తన రెండు చేతులు మరియు నోరు పట్టుకుని ధీరజ్ ఒక్కసారిగా కళ్ళు తెరిచి ఇలా అన్నాడు ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది అయితే అప్పటికి చాలా ఆలస్యమైంది ఒక్క మాట కూడా బయటకు రావడం లేదు మరియు అతను ఉన్నాడు గది తలుపు వైపు చూస్తూ ఉండిపోయాడు ధీరజ్ ఒకరి పాదాలను తొక్కడం ద్వారా శబ్దం చేయడానికి ప్రయత్నిస్తుంది కాని అతను తన పాదాన్ని కనుగొన్న వెంటనే దాన్ని ఎత్తుకుంటే దోమలు కూడా అతని కాళ్లను పట్టుకుంటాయి. తాడు తీసుకొని మోకాళ్ల వద్ద వంచు లక్షలాది మంది మెల్లగా అతనిని పట్టుకున్నట్లుగా సంఖ్యలో ఆ రోబోటిక్ దోమలు పూర్తిగా తీసుకోండి డ్రాబా ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పింది ఇది కష్టం బాస్ అయాన్ నవ్వుతూ చెప్పారు. ఈ ధనవంతులు మా కోసమే బాల్కనీలు కట్టేవారు. మరియు దానిలో ఒక గాజు తలుపు ఉంచండి కాబట్టి ఇప్పుడు గ్లాసు పగలగొట్టి అక్కడ నుండి బయటపడండి మీ లోపల బంధించిన సహనంతో బయటకు రండి ఓపికతో ఆ దోమల బంతి బాల్కనీ అద్దాన్ని క్రిందికి పగలగొట్టడం అక్కడ నుండి పడిపోయే పక్షి అవుతుంది ఎగురుతున్నప్పుడు విరిగిన శబ్దం వస్తుంది అది విన్న అమ్మాయి త్వరగా బయటకు వచ్చింది. ఆమె ధీరజ్ కనిపించకుండా పోయిందని మరియు జుట్టు పోయిందని చూస్తుంది. ధీరజ్ అంగరక్షకుల గాజు పగిలింది గూండాలు కూడా అక్కడికి చేరుకుని ఈ దృశ్యాన్ని చూస్తున్నారు. ఇది చూసి వారు ఇష్టపడతారు. వారు కూడా అర్థం చేసుకోవాలి. ధీరజ్ కిడ్నాప్ అయ్యిందని తెలిసింది కానీ వారు ఇప్పటికీ ఈ గందగోళంలో ఉన్నారు అందరూ క్రింద నిలబడి ఉన్నారు. చివరికి ధీరజ్ కిడ్నాప్కు గురైన తర్వాత ఈ అమ్మాయి ఆదేశాలు ఎక్కడికి వెళ్లాయి ఇచ్చిన తర్వాత అందరూ ధీరజ్ కోసం వెతకడం ప్రారంభించారు. అయాన్ అది చూసి నవ్వుతూ వెళ్ళిపోయాడు. మీరు అతనిని నేలమీద పెట్టండి అని హ్యూయి చెప్పాడు మీరు దానిని కనుగొనవచ్చు. కాని ఆ పేదవాడు ఆయన ఆకాశమంత ఎత్తులు కొలుస్తున్నారు చెడ్డ చిరునవ్వు ఇస్తూ ఇప్పుడు నా అని అంటాడు అయాన్ రిబా ద్వారా చంపాలనే కోరిక చల్లారుతుంది అతన్ని త్వరగా తీసుకురమ్మని చెప్పాడు. ఇప్పుడు నేను ఇకపై ఈ కోరికను భరించలేను ధీరజ్ కిడ్నాప్ తర్వాత అతని వ్యక్తులు నిలబడితే ఓపిక లేనంతగా అభిమానంగా మారిపోయాడు. అయాన్ కొన్ని గంటల పాటు ఎలా గడిపాడు అది చేసి ఇంటికి తిరిగి వస్తాడు అయాన్ మొదట డ్రాబా ఎక్కడికి వెళ్తాడు అయాన్ ధీరజ్ని దూరంగా లాక్కెళ్లాడు. కనిపించని గదిలోకి ప్రవేశించబోయాడు. బయట ఎవరో రావడం అతనికి వినిపించింది అయాన్ చూసి అది రాజేష్ అని అయాన్ చెప్పాడు చూడగానే ఇప్పుడు ఇదిగో అని నా మనసు అంటుంది అయాన్ని చూసి రాజేష్ ఏం చేస్తున్నాడు మీది అని మీరు చెప్పారని ఆయన చెప్పారు ఇక్కడ వ్యక్తులు లేదా నెట్వర్క్లు లేవు అయాన్ అసుతోష్ని ఎలా కనుగొన్నాడు నువ్వు బాగా విననట్లే ఉంది మిత్రమా నా దగ్గర ఎక్కువ మంది లేరు అన్నాను నా వాళ్లు కూడా అని ఇక్కడ చెప్పలేదు నా ప్రజలు అని రాజేష్ మిట్టల్ చెప్పారు మీరు అతన్ని కనుగొనలేకపోతే మీ ప్రజలు తనను ఎలా కనుగొన్నారని అయాన్ చెప్పారు అని అక్కడి నుంచి వెతకడం మొదలుపెట్టారు రాజేష్ ఎక్కడ బందీగా ఉంచాడు మిట్టల్ ఇంకో విషయానికి చెప్పబోతున్నాడు యాన్ అతన్ని ఆపి ఇవన్నీ వదిలేయండి అని చెప్పాడు మీ అబ్బాయిని కలిసిన తర్వాత ఇంకో విషయానికి చెప్పండి రాజేష్ మిట్టల్ గురించి అతని అభిప్రాయం మారిందా ఎగిరి గంతేసి ఓ వార్త వచ్చిందని అంటున్నారు అయాన్ నాతో అప్పుడు పట్టుకొని చెప్పు అన్నాడు నన్ను చూడు బ్రదర్ అన్నాడు రాజేష్ మిట్టల్ అని తన కొడుకే అనుకుంటున్నట్లు తెలిసింది కిడ్నాప్లో నీ హస్తం ఉంది
మీరు వాటిని కనుక్కొన్నట్లు నటించారు, మీరు వారి దృష్టిలో మీ చిత్రాన్ని మెరుగుపరచవచ్చు. ఇది విన్న అయాన్ నోరు విప్పింది అని అయాన్ మనసులో అనుకునేవాడు. ఇది ఖచ్చితంగా ఆ భవేష్ బక్షి చేసిన పని అయి ఉండాలి. అతను నా నంబర్ 1 బాస్టర్డ్. డ్రాబా వ్యతిరేకంగా మరింత రెచ్చగొట్టింది నేను మొదట అతనికి చెప్పడం ద్వారా సరైనది. నేను గ్యాంగ్గా వచ్చిన తర్వాతే తీసివేయాలి. అయాన్ గురించి ఆలోచిస్తూ ఉండాలి. అక్కడే పడుకుని ఉండడం చూసి రాజేష్, ఏం ఆలోచిస్తున్నావ్? మీరు ఏదో ఒక అమ్మాయి జీవితంలో మునిగిపోయారా మిత్రమా? అయాన్ తలపై కొడుతూ ఆలోచిస్తున్నాడు. అమ్మాయిల ప్రపంచం నుంచి బయటకి అని చెప్పారు. బయటకు వెళ్ళి మీ పని మీద దృష్టి పెట్టండి సార్. పట్టుకొని ఏం ఫ్రెండ్ లైఫ్ అంటాడు. నాలోనూ నీలోనూ మిగిలి ఉన్న ఆనందం ఇదే. నేను వ్యాపారంలో ఉన్నందున పని అడుగుతున్నాను. నేను ప్రవేశించిన నా జీవితంలో గందరగోళంగా మారింది. అయాన్ ఆమె భుజం మీద చెయ్యి వేసి అంటున్నాడు. అన్న రాజేష్ మిట్టల్ని నేను అర్థం చేసుకోగలను. అతను ఆశ్చర్యపోయాడు. మరియు మీరు అని చెప్పారు. కేవలం ఒక రోజు పని చేసి అయాన్ను అర్థం చేసుకున్నాడు. నువ్వు ఎలా ఉన్నావో నాకు అర్థమైంది అని చెప్పింది. ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని మీరు ఎలా నియంత్రించుకోవాలి? ఒక్క రోజులో నువ్వు నా మనసులో అనుకున్న షార్ట్ సర్క్యూట్ జరిగిందని రాజేష్ మిట్టల్ చెప్పారు. వారం రోజులుగా నా అన్న ఎవరూ లేరు. నెలరోజుల్లో ఇది అలవాటు అవుతుంది. అయాన్ నవ్వాడు. బహుశా రాజేష్ మిట్టల్ అలా అంటారని అంటున్నారు. మీరు మ్యాన్స్ గైక్వాడ్తో ఉన్నారని విన్నాను. అయాన్ రేపు భోజనం చేసి ఆమె వైపు చూస్తున్నాడు. వ్యాపార అహం కారణంగా అవును అని హుయ్ చెప్పారు. నష్టాల్లోకి వెళుతోంది కాబట్టి ఎందుకు కాదు అనుకున్నాను. నా అహాన్ని రాజేష్ పక్కన పెడతాను. మిట్టల్ మీకు ఒక విషయానికి చెబుతాను అన్నాడు. తాను ఏమి ఇవ్వాలనుకుంటున్నాడో అయాన్ చెప్పాడు. చూడు బ్రదర్ అన్నాడు రాజేష్. అయాన్ ఆమెను కలిసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అతని వైపు చూస్తూ అయోమయంగా చూస్తూ నువ్వు నాతో ఏం చెప్పాలనుకుంటున్నావో అంటాడు. గురించి చెప్పాను అని సోదరుడు రాజేష్ చెప్పాడు. అయాన్ గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ చెప్పడం విన్నాను. చాలా సస్పెన్స్ మరియు స్పష్టంగా సృష్టించవద్దు. రాజేష్ ఏం చెప్పాలనుకున్నా చెప్పు. ఆమె చాలా అందంగా ఉందని నేను విన్నాను. ఎవరైనా ఆమె అందంగా ఉందని చెబితే దాని గురించి జాగ్రత్తగా ఉండండి. అయినా ఆయన్ను బతకడం ఏమిటి నాకు తెలుసు కానీ అందుకే రాజేష్ని అడుగుతున్నాను. తద్వారా అతను అలాంటి సమాచారాన్ని పట్టుకోగలడు. తెలీదు. రాజేష్ మొదటి మాట అన్నాడు. పూర్తి చేయనివ్వండి. అయాన్ ఓకే చెప్పాడు. ఫ్రెండ్ చెప్పు రాజేష్. చూడు నా తమ్ముడు అన్నాడు. అతన్ని అస్సలు తేలికగా తీసుకోకండి. అందానికి ఓడిపోకు నీ మనసులో. అయాన్ నేను చాలా కాలం క్రితం ఓడిపోయాను అని అతను చెప్పాడు. అయాన్ని చూసి ఆలోచనలో పడ్డాడు. రాజేష్ నువ్వు కూడా నా మాట వింటున్నావని చెప్పింది అయాన్. అయాన్ నేను పూర్తిగా వింటున్నాను అని చెప్పాడు. మిత్రమా, ఇలాగే ఉండు రాజేష్. ఇప్పుడు నువ్వు ఆలోచిస్తున్నావు మరియు అయోమయంలో ఉన్న వ్యక్తులతో నేను అని చెప్పాడు. అయాన్ ఎక్కడున్నాడు అని అందంగా కొట్టాడు. రాజేష్ తిండి గురించి మాట్లాడుతున్నాడు. అవును, ఆ అనుష్క పాడే శైలి చాలా ఉంది. హృదయం లేని మనస్సుతో. మరియు అయాన్ ఆమె మంత్రగత్తె అని మరియు ఆమె మనస్సుతో నడుస్తుంది. ఇక సంఖ్య అంటే ఒక్కటే. రాజేష్ మిట్టల్కి కోపం వచ్చి నువ్వు అని అన్నాడు. మీరు పదాల అర్థం కోసం చూస్తున్నారా? అనుష్క గైక్వాడ్ పాత్ర. అయాన్ చెప్పింది నువ్వు మాట్లాడేది అదే. అంతెందుకు? అతనికి అంతగా పేరు తెచ్చేంతగా ఏం చేశాడు? నేను చెబుతున్నది రాజేష్ మిట్టల్ చెప్పారు. ఆయన్ను ఏం చేయలేదని అడగడం తగదా? అవునా? ఏం చేశాడో చెప్పు అని అడుగుతాడు. చూడు మిత్రమా, నేను చేయలేదు అన్నాడు రాజేష్. అంత అమాయకంగా ఉండకండి. చూడండి అని అయాన్ చెప్పాడు. మిత్రమా నువ్వు జలేబిలా మాట్లాడుతున్నావు. మీరు ఇప్పుడే తిప్పుతున్నారు. స్పష్టంగా చెప్పండి. దీనికి కారణం అతను ఏమి చేశాడు? నేను జాగ్రత్తగా ఉండాలి అన్నాడు రాజేష్. గత 6 నెలలుగా అతడు భయాన్ని సృష్టించాడు. అతను చాలా ప్రమాదకరమైన పనులు చేశాడు. ఇది చెప్పిన వెంటనే హత్య చేయి. రాజేష్ ఆగాడు. అయాన్ ఆపు అన్నాడు. ఇంకెందుకు వెళ్ళావు చెప్పు అన్నాడు రాజేష్. ఒక కుటుంబాన్ని పూర్తిగా నాశనం చేసింది. హాయ్ అయాన్ ఈ ఫ్యామిలీ రాజేష్ అంటున్నారు. జిందాల్ కుటుంబం ఉందని మరియు అతను ఉందని చెప్పారు. దాన్ని ఎంతగా పాడుచేసి ఇప్పుడు వీధిన పడ్డారు. ఇందులో అప్పుడే వచ్చానని అయాన్ చెప్పాడు. కొత్త రాజేష్ అయాన్ని అభిరుచిగా చూస్తున్నాడు. హుయ్ అయాన్ ఏం చెప్తున్నావ్ అన్నాడు. మన వాళ్ళు కూడా ఇలా చేస్తారని అంటారు. మృత్యుంజయ్ మామ మరియు భవేష్ బఖీ లాగా అతను ఇప్పటివరకు చాలా హత్యలు కూడా చేశాడు. రాజేష్ చాలా మందిని కూడా నాశనం చేశాడు. అది మీ దృష్టిలో ప్రమాదకరమైన పదం. మీ ఈ ప్రశ్న ద్వారా అయాన్ అంటే ఏమిటి? అది నాకు సరిపోతుందని అయాన్ చెప్పాడు. ప్రమాదకరమైన పదానికి ఉన్నతమైన వ్యక్తి అని అర్థం. మాటల్లో మాట్లాడితే అక్కడే చంపేయండి. తన కారులో బాంబు పెడతానని ఎవరైనా బెదిరిస్తే అది చాలు మరియు దూరంగా ఊదండి లేదా చిన్నగా. ప్రమాదకరమైన పదం అంటే కేకలు. రాజేష్ అయాన్ దెయ్యం చూసినట్టు చూస్తున్నాడు. 6 నెలలు చెప్పండి అని అయాన్ చెప్పాడు.
నా తమ్ముడు రాజేష్ నువ్వు ఏమనుకున్నావు మిట్టల్ ఆలోచనల్లోంచి బయటకు వచ్చి ఇలా అన్నాడు 6 నెలల క్రితం దాని సోదరి హోటల్ ది రాయల్ రోన్ ఇన్పై జరిగిన దాడిలో అయాన్ చనిపోయాడు రాన్ చనిపోయాడు కానీ నేను రాజేష్ బతికే ఉన్నాడని చెప్పాడు. అవును సజీవంగా ఉంది కానీ కొన్ని అపార్థాల వల్ల అయాన్ రహేజా అనే బాలుడిపై దాడి జరిగింది అతను అక్కడికి వెళ్లాడు మరియు అతని సోదరి హత్య చేయబడింది. అంతకుముందు కూడా అనుష్క చాలా కోపంగా, హాట్గా ఉండేది. ఆమె తెలివైనది కానీ ఆ తర్వాత ఆమె హృదయం లేనిది. పూర్తి చేసి వ్యాపార మార్గంలో వస్తున్నారు ప్రతి మానవుడు నాశనమయ్యాడు లేదా అయాన్ మీరు చెప్పే విధానం నుండి తీసివేయబడింది కాబట్టి మీరు నా గురించి ఇలా చింతిస్తున్నారు నా బాడీగార్డు నాతో వెళ్ళడు ఒకరు రాజేష్ మిట్టల్ అవునని చెప్పారు బాడీగార్డ్ మరియు తరువాత ఒకరిని గుర్తు చేసుకున్నారు సుజీ అనే బాడీగార్డు ఉన్నాడు. అమెరికా నుండి వచ్చి చాలా ఎక్కువ ఇది ఎంత ప్రమాదకరమో ఆయన చెప్పారు. రాజేష్ మా బాడీగార్డ్ అని చెప్పాడు 40 మంది 50 మందిని ఒంటరిగా నిర్వహించగలరు అయాన్ ఓకే బ్రదర్ మోరల్ ఆఫ్ ది చెప్పారు అతనితో పాటు నేను అన్నది కథ సుజీ అనే బాడీగార్డ్ పట్ల జాగ్రత్త వహించండి ఉండు. బ్రదర్ ఒక్కడు చూడు అన్నాడు రాజేష్ నా వైపు నుండి నేను మీకు ఒక విషయానికి చెబుతాను అయాన్ ఇప్పుడు మీరు నన్ను మాట్లాడకుండా ఆపుతారు అని చెప్పింది కాకపోతే దయచేసి రాజేష్ మిట్టల్ చెప్పండి అనుష్క చేసిన దోపిడీని చూడండి అంటున్నారు అతని ప్రకారం గైక్వాడ్ గ్రూప్ తదుపరిది ఆమె ఉంపుడుగత్తె. అయితే సంబంధాన్ని కొంచెం మెరుగుపరచండి. ఆయనను ఉంచుకోండి. ఆయన భవిష్యత్తులో మనకు ఉపయోగపడుతుంది. సరే అని రాజేష్ చెప్పి అక్కడి నుండి అయాన్ దూరంగా వెళ్లి ఆలోచనలో పడిపోతాడు. అయాన్తో తనకు సంబంధం ఉందని స్వయంగా చెప్పారు ఆ రోజు అతని స్వరం నుండి నేను ఎలా మెరుగుపడతాను? నన్ను చూడగానే చంపేస్తాడేమో అనిపించింది. ఆమె నన్ను గుర్తించినట్లయితే ఆమె నాకు సంబంధం ఇస్తుంది. మెరుగుపడటానికి బదులుగా అధ్వాన్నంగా ఉంటుంది మరియు ఉంటే మీరు గుర్తించకపోతే ఈ సంబంధం కొత్తది అవుతుంది. గంట ప్రారంభమైనప్పుడు అయాన్ మనస్సులో మోగడం ప్రారంభమవుతుంది. మరియు అయాన్ తన ఆలోచనల నుండి బయటకు వస్తాడు. అయాన్ తలపై చేయి వేస్తూ అన్నాడు అనుష్క సాహసాలలో నేను చాలా నష్టపోయాను పేదవాడు సహనం గురించి చాలా కాలంగా మరచిపోయాడు. ఇంకా అదే ఆలోచిస్తూ చావాలని ఎదురు చూస్తోంది నేను ఎప్పుడు వస్తాను మరియు అతని చిరునామా ఉండాలి ఇవన్నీ ఆలోచిస్తూ అయాన్ ఈ లోకం నుండి తెగతెంపులు చేసుకున్నాడు ఈ అదృశ్య గదికి చేరుకుంటుంది డ్రాబా ధీరజ్ మరియు అయాన్లను పట్టుకుంది. డ్రాబా వైపు చూపిస్తుంది మరియు డ్రాబా ఆ గదికి వెళ్తుంది అయాన్ ముఖం నుండి కొన్ని దోమలను తొలగించారు కానీ ఒక విదూషకుడు ముసుగు చేస్తుంది అయాన్ ధీరజ్ అయాన్ అసలు ముఖాన్ని చూడలేకపోయాడు ఆ తర్వాత ఆ గదిలోకి ప్రవేశించి ధీరజ్ కూడా అదే విధంగా అక్కడ ఇరుక్కుపోయినట్లు చూస్తాడు. 6 నెలల క్రితం ధీరజ్తో సలీం ఉన్నట్లే జరిగింది. అతని నోరు మూసుకుపోయి 2 చేతులు ఉన్నాయి మరియు దోమలతో చేసిన కాళ్లకు సంకెళ్ళు కూడా ఇదంతా చూసి అయాన్ ముచ్చటపడ్డాడు. నా దగ్గర ఉంటే అది మీకు చెబుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు నానో సాంకేతికత లేకుంటే ఈ రోజు నేను ఎక్కడ ఉండేవాడిని? అయాన్ తనను తాను అభినందిస్తున్నాడు అయాన్ తన చేతులతో తన వీపు మీద తడుముకుంటున్నాడు. వెళ్లి ధీరజ్ ముందు నిలబడ్డాడు చాలా దోమలు కలిసి మలాన్ని ఏర్పరుస్తాయి మరియు అయాన్ ధీరజ్ పైన కూర్చున్నాడు. ఇంకా రక్తం కారుతూనే ఉన్నాయి కళ్ళు ధీరజ్ కూడా నా వైపు అలానే చూస్తున్నాడు అతడిని చూసి నువ్వు ఇలా చూస్తున్నావు అంటాడు నువ్వు నా స్నేహితుడివి నన్ను చూసి నన్ను చంపగలవు. ఒక అబ్బాయి ఎప్పుడు ఇచ్చే రూపాన్ని మీరు నాకు ఇస్తారు అతను తన స్నేహితురాలు అని తెలుసుకుంటాడు నేను ఇక్కడ కాకుండా మరొకరితో సంబంధం కలిగి ఉన్నాను నీ గర్ల్ఫ్రెండ్తో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఓపిక లేకపోతే నన్ను ఇలాగే చూస్తావు ధీరజ్ ఏమైనా చెప్పడానికి ఎందుకు ఇస్తున్నాడు? రిబా వైపు చూస్తూ అయాన్ కష్టపడుతున్నాడు. ఈ గోడ తెరపై కనిపించేది ఈ మనిషి తన నోరు ఏమిటి అని చెప్పింది ఆ పేదవాడిని విడిపించు. ఎప్పటి నుండి అతను ఏదైనా మాట్లాడాడు? ధీరజ్ నోటిని విడిపించుకోవాలని ద్రాబా తహతహలాడుతోంది. నేను నోరు తెరవగానే ధీరజ్ నన్ను అరిచాడు. సహాయం చేయడానికి ఎవరైనా ఉన్నారని హుయ్ చెప్పారు. అయాన్ చెప్పారు ఇలా అరుస్తూ మీ శక్తిని వృధా చేసుకోకండి. మీరు చూడగలిగే గోడ ఈ మొత్తం విషయానికి లోపల నిజంగా సౌండ్ ప్రూఫ్. శబ్దం బయటకు వెళ్లగలదు మరియు బయటి నుండి ఎవరూ వెళ్లలేరు. వాయిస్ రావచ్చు. ధీరజ్ ఎవరు చెప్పారు? అవును నీకు డబ్బు కావాలి ఆ తర్వాత మీలాగే నన్ను ఇక్కడి నుండి వెళ్ళనివ్వండి ఆయన్ను నువ్వు అడిగినంత ఇస్తాను ప్రస్తుతం నా దగ్గర చాలా ఉంది అని నవ్వుతూ చెప్పాడు నీవలే నేను ఇవ్వగలిగిన సంపద ఉంది. నేను దీన్ని సులభంగా కొనుగోలు చేయగలను కాబట్టి ఇది నాకు అలాంటి సంపద వాగ్దానాలు ఇవ్వవద్దు లేకపోతే మీరు చనిపోతారు. నువ్వు ఏదైనా అడిగితే వెంటనే చిందు చేస్తాను అంటాడు ధీరజ్. మీరు ఎవరిని తీసుకున్నారో మీకు తెలియదు అయాన్ మీకు ఒక ఆలోచన ఉందని చెప్పారు ధీరజ్ అయాన్ ముసుగును ఎవరు ఎత్తివేశారు?
జాగ్రత్తగా చూస్తే మీరు అక్కడ ఉన్నారని చెప్పారు. కోపంతో అయాన్ వైపు వచ్చే ఓపిక లేదు. ప్రయత్నిస్తుంది కానీ చిక్కుకుపోవడం వల్ల అయాన్ కదలలేక కోపంగా ఉన్నాడు. నువ్వు నేనైతే నా సోదరుడిగా ఉండకు. నువ్వు సరిగ్గా చెబితే నేనేం అడుగుతాను. బహుశా నిన్ను జాలిపడి ప్రాణాలతో వదిలేస్తాను. మీరు ఇతరులకు కూడా చెప్పారని ధీరజ్ చెప్పారు. వారు నాకు చెప్పిన తర్వాత కూడా ఇది బ్లఫ్ అయి ఉండాలి. వాళ్లను చంపి ఉండాల్సిందే అని అయాన్ నవ్వుతూ చెప్పాడు. వారి కేసు మరియు మీ కేసు రెండూ వారు భిన్నంగా ఉంటారు మరియు అది కూడా మీకు తెలియదు. నిన్ను ఎవరు పెంచారు మరియు ఇప్పుడు ఎవరు తీసుకువచ్చారు. నేను నిన్ను ప్రేమిస్తే ఎక్కడికి వెళ్ళావు. నేను నిన్ను చంపనప్పటికీ మీరు ఎవరినైనా ఎందుకు చంపుతారు. నిన్ను ఎవరు ఎత్తుకెళ్లారో ఎక్కడ ఉంచారో చెబుతారా. అవును, రాన్ నిన్ను పెంచాడని మీరు చెప్పగలరు కానీ నేనెవరో నీకు తెలియదు. ఒక్కసారి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటాడు ధీరజ్. నేను వెళ్ళి నేనేమిటో చెప్తాను. మీరు ఐ గ్యాంగ్కి పిల్ అని అయాన్ చెప్పాడు. అంతకుమించి నేను మీరు అనుకోను మరియు చెప్పాలి. ధీరజ్ నువ్వు అని చెప్పింది అయాన్ ఇలాంటి మాటలు చెబుతున్నాడని మీకు ఎలా తెలుసు. ఎవరి తండ్రికి రెండుసార్లు ఉందో మీరు ఎక్కడ దాస్తారు. ఈరోజు తిండికి డబ్బులు లేవు కొడుకు. ఇంత చిన్న వయసులోనే వేలకోట్లకు యజమాని ఎవరైనా మిమ్మల్ని అనుమానించగలరా. అప్పుడు నేను మిగతా వారికంటే చాలా భిన్నంగా ఉన్నాను. ధీరజ్ అతను ఏదైనా చెప్పబోతున్నాడా. ఇది నాకు కూడా తెలుసు అని ఆగి మీ గ్యాంగ్లో రెండవ స్తంభం రుహాన్ అని శ్వేత ఆశ్రమానికి యజమాని అయ్యాడు. అది విన్న ధీరజ్ మాట్లాడటం మానేశాడు. మీకు కొంత అపార్థం ఉందని అయాన్ చెప్పారు. నాకు తప్పు కుటుంబం ఉండవచ్చు కానీ నేను అపార్థం చేసుకోలేను అని అయాన్ చెప్పాడు. సరే, నేను మరొక చిన్న రహస్యాన్ని వెల్లడిస్తాను. నేను మీ ముఠాకు నాయకుడిని. పేరు అఘోరీ. మీ ముఠాకు 10 స్తంభాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఉన్నాయి మరియు సైబర్ నేరాలకు పాల్పడే రాక్షస ముఠాలు మీలో మరొక భాగం కూడా ఎం మరియు యు ఫార్మాస్యూటికల్ పేరుతో గ్రూప్. ఇందులో అతను కూడా నీతో ఉన్నాడు. శాస్త్రవేత్తల పెద్ద సమూహం ఉంది. జాంబీస్ బయో వెపన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వారి వల్లే వైరస్ దాడి జరిగింది. నువ్వు పెద్ద ముప్పుగా మారతావు అంటున్నాడు ధీరజ్. ఇది మా కోసం జరిగింది అయాన్ చెప్పారు. హే, అలా అనకండి. నా దగ్గర ఇంతకంటే పెద్ద రహస్యం ఉంది. మీ ఈ హై గ్యాంగ్ ఎక్కడ ఉంది. అతను డి ఆర్గనైజేషన్ ముసుగు లీడర్ అఘోరీ. డి ఆర్గనైజేషన్ నుండి డైరెక్ట్ అయాన్ ఇంకా చెప్పారు. డేనియల్ రిచర్డ్ ఐ కూడా చంపబడ్డాడు. డి సంస్థకు ప్రత్యక్ష లింక్ ఉండేది మరియు అతని నగరం నుండి. ఇప్పుడు మీరు ఫిడేలు చేయండి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే మీరు సహనం గురించి చెప్పవచ్చు. ఆసక్తిగా నోరు తెరిచాడు మరియు అతను అయాన్ మాట్లాడలేదు కానీ ఏదో చెప్పాడు. నేను చివరి పంక్తులుడి చెప్పాలనుకుంటున్నాను. ఆ సంస్థలో ఒక బట్టతల నాయకుడు ఉన్నాడు. అయాన్ పేరు రిబా. పేరు ఏమిటి అని అడిగాడు. నేను అతనిని మరచిపోయాను. డ్రాబా అంటున్నాడు ఆ వ్యక్తి. కిల్లర్ బాస్ అయాన్ నేను అంటాడు. అతని పూర్తి పేరు డ్రాబా. చెప్పినట్లు మీకు గుర్తుందా ఆ జోనాథన్. అయాన్ ధీరజ్ కిల్లర్ బాస్ పక్కకి చూసి అవును జోనాథన్ మాన్ అన్నాడు. ఇది విన్న కిల్లర్ ధీరజ్ గుండె దడదడలాడింది. అయాన్ లేచి నిలబడి ఉన్నాడు. మలం దాని ఆకారాన్ని తీసుకుంటుంది మరియు డ్రిల్లింగ్ యంత్రంగా మారుతుంది. యాన్ ధీరజ్ దగ్గరకు వెళ్లి ఇలా అన్నాడు. మీకు కావాలంటే మీరు వారి వద్దకు వెళ్లి వారి గురించి నాకు చాలా తెలుసు అని నేను మీకు చెప్తాను. తెలుసు మరియు వారికి భారీ ముప్పు కాబట్టి మీరు నా కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. మీరు ఇవ్వకపోతే నేను మీ శరీరాన్ని అవుతాను. నేను చాలా రంధ్రాలు చేస్తాను. నేను చాలా రంధ్రాలు చేస్తాను. మీ పాత రంధ్రాలు నేను అని మరచిపోతాయి. ఏం పని చేశావు కాబట్టి ఇప్పుడు నోరు మూసుకుంది. తేరుకుని నీ పని ఏమిటో చెప్పు. నేను గ్యాంగ్ అంటే ఏమిటి మరియు మీరు ఏమి చేస్తారు. ధీరజ్ మీరు ఏమనుకుంటున్నారు. నన్ను ఉమ్మివేయడానికి. అయాన్ అన్నాడు. మనిషిని చూడు. నా అహంకారాన్ని తొలగించవద్దు. నా అహంకారాన్ని తొలగిస్తే నేను చేస్తాను. నేను మీ శరీరాన్ని చిన్న ముక్కలుగా చేస్తాను. ఏమైనా అహంకారాన్ని తొలగించిన తర్వాత మీరు ఎవరినైనా చంపుతారు. కాలం నాలో ఎలాంటి భావోద్వేగాలను సృష్టించదు. జాలితో నిన్ను వదిలేస్తాను. అయాన్ డ్రిల్లింగ్ మెషీన్ను ప్రారంభించిన ధీరజ్ కే జాంగ్ డ్రిల్లింగ్ మెషిన్ ఎండ్యూరెన్స్ థ్రస్ట్ని ఇన్సర్ట్ చేస్తుంది. అరుస్తుంది కానీ అతని గొంతు అయాన్ లాగా ఉంది. అయాన్ చెప్పేది మరెవరూ వినలేదు. నేను మీకు ఇప్పటికే ఇచ్చిన ఓపికను చూడండి. ఎంత కావాలంటే అంత కలపొచ్చు అంటారు కానీ నీ గొంతు ఎవ్వరూ వినలేరు నేను కాకుండా. అయాన్ డ్రిల్ మెషిన్ని మెల్లగా స్టార్ట్ చేశాడు. అన్నట్లుగా పైకి కదలడం ప్రారంభిస్తుంది. అయాన్ ఎలాగూ ధీరజ్ ఇలా చేస్తున్నాడు. అరుపులు పెరుగుతున్నాయి మరియు అయాన్ ఆగిపోయాడు. అతను చెప్పాడు. చూడు మిత్రమా, నీ అరుపు ఏమీ చేయదు. ఇది జరగదు కాబట్టి ఇది మంచిది. మీరు నోరు తెరవండి అని అయాన్ ఓపికగా చెప్పాడు. దాని ద్వారా ఒక తొడలో పెద్ద రంధ్రం చేయబడింది. అయాన్ రిబా వైపు రక్తపు ఫౌంటైన్లు ఎగరడం ప్రారంభించాయి.
గాయపడిన దోమలను సూచించి లాగండి అయాన్ మీరు అని చెప్పారు నేను నిన్ను అంత తేలిగ్గా వదులుకోగలను అని నువ్వు అనుకుంటే మీరు మీ ఉంచుకోకపోతే మీరు నన్ను చనిపోయేలా చేస్తే మీరు తప్పు నువ్వు నోరు విప్పవు చావవు అయాన్ ధీరజ్ యొక్క ఇతర కాలులో కూడా అదే చేస్తుంది అయాన్ ఇంత చేసినా ధీరజ్ నోరు మెదపలేదు తెరవడానికి సిద్ధంగా లేరని అయాన్ చెప్పారు ఇలా ఆయన్ను మీరు అంగీకరించరని తెలుస్తోంది అయాన్ చేతులు కూడా గుచ్చుకున్నాడు రహస్య ఆయుధాన్ని తీయమని రిబాను అడుగుతాడు మిరపకాయలో ఉన్న అదే పెట్టెను డ్రాబా బయటకు తీస్తుంది సలీం కూడా ఇలా అన్నాడు సలీం లాంటి నింజా ఓపెన్ చేసి ఉంటే నేను నోరు ఇచ్చి ఉంటే నాకు ఎలాంటి ఓపిక ఉండేది ముల్లంగి అతనికి సహనం ఇవ్వడానికి దోమల ద్వారా అయాన్ అది గాయంలోకి చొచ్చుకుపోయేలా మిరపకాయ రక్తంలో కలిసిపోయింది ఏది ఏమైనా ధీరజ్ పరిస్థితి విషమంగా ఉంది ధీరజ్ ఒళ్లంతా చెమటలు పట్టాయి అరుస్తుంటే ధీరజ్ కళ్ళు ఎర్రబడ్డాయి ఆగండి నేను చెబుతాను అన్నాడు అయాన్ నవ్వుతూ మీరు చాలా ముందుగానే లైన్లో ఉన్నారని హుయి చెప్పారు ధీరజ్ వచ్చి బాధతో అన్నాడు నా పని భారతదేశంలోని ముఠాల కోసం పని చేసే ప్రతి ఒక్కరికి కావలసినవన్నీ లభిస్తాయి నువ్వు చెప్పేది దేనా ఆయన అంటాడు అంటే దేశమంతటా వచ్చిన జనం వీరంతా ముఠా కోసం పనిచేస్తున్నారు నేను మీ ఆదేశాల క్రింద ఉన్నాను కావాలా అని ధీరజ్ మెల్లగా తల ఊపాడు అవును అని అయాన్ ఇప్పుడు నేను అంటున్నాడు మీరిద్దరూ కాకుండా గ్యాంగ్లో ఎవరున్నారో చెప్పండి మిగిలిన 8 స్తంభాలు ఎవరు అని ధీరజ్ చెప్పాడు నాకు తెలియదు చూడండి అయాన్ చెప్పారు బాధాకరమైన స్వరం నన్ను భరించమని బలవంతం చేస్తోంది నాకు నిజంగా తెలియదని చెప్తున్నాను అయాన్ ధీరజ్ దగ్గరికి వెళ్ళి అప్పుడు అయాన్ తిరిగి వచ్చి ఆ తర్వాత చెప్పాడు నీ కళ్ళు ఇంకేదో చెబుతున్నాయి అని మీ కళ్ళలోకి చూస్తుంటే నాకు అనిపిస్తుంది అయాన్ పేరు మీకు ఖచ్చితంగా తెలుసు ఆ 8 మంది పేర్లు తెలియకుంటే చెబుతారు అయితే 4-5 పేర్లే చెప్పండి అని ధీరజ్ అంటాడు అయాన్ డ్రిల్లింగ్ నాకు తెలియదు మెషిన్ అందుకొని నేరుగా ధీరజ్ నోట్లోకి వేశాడు అంతరాయం కలిగిస్తూ మర్యాదగా చెప్పు అన్నాడు లేకుంటే మీ నోటిలోనే మెషిన్ ఆన్ చేస్తాను ధీరజ్ ఎవరితోనో తలపడుతున్నాడని తెలిసింది మోటార్తో కాదు మనసుతో ధీరజ్ ఆ వ్యక్తితో ఏదో చెప్పాలని ప్రయత్నించాడు చేస్తున్నప్పుడు అయాన్ తల వణుకుతాడు తన నోటి నుండి డ్రిల్లింగ్ యంత్రాన్ని బయటకు తీస్తుంది మరియు త్వరపడండి అంటాడు ధీరజ్ అన్నాడు నాకు ఒక్క అయాన్ పేరు మాత్రమే తెలుసు తను సరే అంటాడు ధీరజ్కి చెబుదాం అన్నాడు కొంచెం ఆలోచిస్తే అతని పేరు కాసిబ్ అయాన్ అతను థాయిలాండ్లో నివసిస్తున్నాడని మరియు అతని తండ్రి పేరు యాకు అతని పేరు చాలా పోర్ట్ నియంత్రణలో ఉంది దయచేసి ఓపిక పట్టండి సార్ వణుకుతూ అవును అతనే అయాన్ అని చెప్పాడు వచ్చిన తన పని చెప్పు ఇప్పుడు రా అంటాడు ముఠాలో ధీరజ్ మూడో పిల్ అని చెప్పాడు ఇక్కడ డ్రగ్స్ మరియు ఆయుధాలను సరఫరా చేస్తుంది మరియు దాన్ని అందుకోవడం ద్వారా నేను డిస్ట్రిబ్యూటర్ని అప్పుడు నువ్వు ఒక విషయానికి చెప్పు అంటాడు ధీరజ్ చెప్పేది రోహన్ వ్యవహారం డ్రగ్స్ మరియు ఆయుధాలు ఇక్కడకు చేరుకున్న తర్వాత మరియు నా అందుకోవడం మధ్యలో ప్రతి ప్రమాదం దానికి సీలు వేశారని అయాన్ చెప్పారు తన లగేజీకి ముప్పు రావడంతో ధీరజ్ మళ్లీ షాక్కు గురయ్యాడు సీల్వాలా డైరెక్ట్ అంటున్నాడు ధీరజ్ ఆర్గనైజేషన్ పంపుతుంది కానీ కాసిఫ్ ఎవరు ఎలాంటి ముద్ర లేకుండా పంపుతాడు సెక్యూరిటీ రుహాన్ నన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చాడు అయాన్ తర్వాత రుహాన్ పని ముగుస్తుంది చాలా బాగుందని చెప్పింది కానీ నేను సహనం నిన్ను బ్రతకనివ్వదు మీరు దీన్ని ఎలా చేయగలరని అరుస్తున్నారు మీరు చేయగలరు మీరు నాకు చెప్పారు నువ్వు అతన్ని ప్రాణాలతో వదిలేస్తావు అని అయాన్ చెప్పాడు ఇక్కడ నేను కృత్రిమంగా ఉన్నట్లు చూశాను నానోటెక్నాలజీతో కలిసి మేధస్సు ఉంది నేను బతికే ఉన్నానని అనుకుంటున్నావా నేను వదిలేసి ఇంత పెద్ద రిస్క్ తీసుకుంటాను అంటాడు ధీరజ్ అది మీదే కాబట్టి ముందు ధీరజ్ తన అభిప్రాయాన్ని చెప్పాడు అయాన్ ఆమె మెడలో పూర్తి చేయగలడు డ్రిల్లింగ్ మెషిన్ ఎండ్యూరెన్స్ మెడను కొట్టింది దాని నుండి రక్తం కారడం మొదలవుతుంది మరియు అతను నోరు తెరిచి ఏదో చెప్పాడు మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది కాని అతనిది ఎందుకంటే నా నోటి నుండి శబ్దం రావడం లేదు అయాన్ తన స్వర తంతువులను డ్రిల్ చేశాడు అయాన్ ఇప్పటివరకు చూసినప్పుడు ఓపిక చావకుంటే ఆయన నోరు విప్పి పడిపోతాడు డ్రిల్లింగ్ యంత్రం డ్రిల్ బిట్ను ఆన్ చేస్తుంది ధీరజ్ నోటి ద్వారా అతని మనసులోకి రిప్పింగ్ సమయంలో డ్రిల్లింగ్ యంత్రం బయటకు వెళ్తుంది అయాన్ డ్రిల్లింగ్ మెషీన్ను వదిలివేస్తాడు డ్రిల్లింగ్ యంత్రాలు మళ్లీ దోమలుగా మారతాయి ధీరజ్ అక్కడి నుంచి వెళ్లి రక్తాన్ని వాంతులు చేసుకుంటాడు మీ తల దించుకొని ప్రపంచాన్ని చేసిన తర్వాత అయాన్ వెళ్లి రిబాకు ఆ విషయాన్ని చెబుతాడు దాన్ని తీసుకుని తన ఇంటి పైన 100 అడుగుల ఎత్తులో ఉంచండి అయాన్ను ఇప్పుడు ఎత్తు నుండి రక్తంతో విసిరేయండి ధీరజ్ అయాన్ బట్టలు ఉతికినందున అది తడిసినది అయితే అయాన్కు అంతకు ముందే రక్తం వాంతులు అయ్యాయి బయట ఎవరైనా ఉన్నారా అని తనిఖీ చేస్తారు అయాన్ తన బట్టలు తీసేసి దోమల వైపు చూశాడు అది లోపల ఉండనివ్వండి మరియు డ్రాబాతో చెప్పింది సముద్రంలో బట్టలు విసరడానికి అయాన్ ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి తాగడానికి వెళ్తాడు
ధీరజ్ మృతదేహాన్ని తీసుకుని అక్కడి నుంచి పారిపోయి ఉండేవాడు. శాలువా తీసుకుంటూనే అయాన్ ఆలోచిస్తున్నాడు. నేను రేపు భోజనానికి వెళ్లాలా? అయాన్ లంచ్ గురించే ఆలోచిస్తున్నాడు. అతనిని ఓదార్చి చింతించకు అని చెప్పాడు మనిషి. ఆమె అలా చేస్తే ఆమె మిమ్మల్ని గుర్తించదు. ఆమె తీసుకున్నా ఆమె గరిష్టంగా ఏమి చేస్తుంది? నా అంగరక్షకుడు నాతో ఉంటే ఆమె నన్ను ఎలాగైనా చంపదు. నేను వ్యాపారంలో ఉన్నాను. నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను, ఏ వ్యక్తిగత పని కోసం కాదు. కథ యొక్క నీతి ఏమిటంటే నేను దీని నుంచి ఎలాగైనా సురక్షితంగా ఉంటాను. ఇప్పుడు నేను మామూలు వ్యక్తిని కాదు. నేను మనిషిని కాను. నాపై చేయి ఎత్తకు. ఆమె ఖచ్చితంగా ముందుగా కనీసం కొన్నిసార్లు ఆలోచిస్తుంది. కాని రాజేష్ నాకు చెప్పినట్లు అయాన్ ఆమె నోరు బిగ్గరగా చేస్తాడు వణుకుతూ. ఈ సమయంలో ఏమనుకోవాలి? రేపు ఏది జరగాలో అది రేపు చూడవచ్చు. అలాగే రేపు నేను ఆ జాకబ్ని కలుస్తానని అనుకుంటున్నాను. అయాన్ బయటకు వస్తాము. మరియు అద్దంలో తనను తాను చూసుకుంటూ చెప్పాడు, నేను ఏమి అవుతున్నాను? కళ్ల కింద నల్లటి వలయాలు ఎందుకు కనిపిస్తాయి? నేను ఈరోజు త్వరగా నిద్రపోవాలనిపిస్తోంది. మరుసటి రోజు లంచ్ టైంలో అయాన్ అంగరక్షకులతో హోటల్ ది రాయల్ చేరుకోండి. ముందుగానే అతన్ని స్వాగతించడానికి ఎక్కడికి వెళ్తాడు? అక్కడ చాలా మంది నిలబడి ఉన్నారు. ఆయన్ 1 సంవత్సరం క్రితం తనను కాల్చి చంపిన గార్డుని చూస్తాడు. అయాన్ ఆమెను హోటల్లోకి రాకుండా అడ్డుకున్నాడు. జేబులో డబ్బు ఉంటే మీరే చెప్పండి. అవును, అయితే మీరు స్వయంచాలకంగా గౌరవం పొందడం ప్రారంభిస్తారు. ధనవంతులు. అనుష్కకు ఇక్కడ అద్భుతమైన ప్రయోజనం ఉంది. గార్డ్స్ అయాన్ వద్దకు వచ్చి తమతో తీసుకువెళతారు. అయాన్ తనను అనుసరించమని అడిగాడు. అయాన్ తన హృదయాన్ని గుండెలో పెట్టుకుని నడవడం ప్రారంభిస్తాడు. అని చేతులు పైకెత్తి మనసులో చెప్పుకుంటున్నాను. నా గుండె ఎందుకు వేగంగా కొట్టుకుంటోంది? ఈరోజు ఇంతకు ముందు ఎప్పుడూ ఇక్కడ జరగలేదు. నేను ఉత్కర్ష్ శ్రీవాస్తవను మొదటిసారి కలిసే వరకు నేను నిన్ను చాలాసార్లు కొట్టినా నా గుండె దడదడలాడుతోంది. ఆ గదిలో ఉన్న అయాన్ కాపలాదారులు ఆందోళన చెందలేదు. బయట నిలబడి అయాన్ ఆ గదిలో ఉన్నాడు. అప్పటికే అనుష్క కూర్చున్న చోటికి ప్రవేశిస్తుంది. అతని వెనుక ఒక అమ్మాయి నిలబడి ఉంది. బాడీబిల్డర్ లాగా కనిపిస్తాడు. అయాన్ అతనిని చూసి తన మనసులో అనుకుంటాడు, బహుశా ఇది సుజీ అనే ఫిరంగి కావచ్చు. నిన్న అనుష్క గురించి రాజేష్ చెప్పాడు. అయాన్ ఆమె వైపు ఒక క్షణం చూసి కూర్చోవాలని నిర్ణయించుకున్నాడు. కూర్చున్న తర్వాత అయాన్ అతని వైపు చూపాడు. అని అయాన్ చూస్తూ తన మనసులో మాట చెప్పుకున్నాడు. హెయిర్ స్టైల్, ఎరుపు కళ్ళు మరియు లుక్ మార్చబడింది. దారి సింహం తన ఎరను వేటాడేలా ఉంది. ఇది నా శాశ్వత ప్రపంచం అని నేను చూస్తున్నాను. నేను ఒకరిని చూసినప్పుడు కూడా లోపల అలాంటి రూపాన్ని పొందుతాను. ఆమెను ఇలా చూస్తుంటే నాకు పిచ్చెక్కిపోతుంది. నేను నిలబడి ఉన్నాను. నేను ఇక్కడ తప్పు చేసి ఉంటే? అనుష్క ఫోన్ పక్కన పెట్టి ఆయన్ వైపు చూస్తూ హుయే అవును, అప్పుడు మిస్టర్ అయాన్ మీ అని చెప్పాడు. మీ కుటుంబాన్ని నమ్మలేకపోతున్నారు. మీ అహాన్ని పక్కన పెట్టి మమ్మల్ని కలవండి ప్రయత్నించారు. అయాన్ నిజంగా ఏమి చెప్పారు? కానీ ఈసారి ఇయాగో అని నాకు అనిపిస్తోంది. మేము రెండు వైపులా మరియు మూడవదిగా ఉంచాము. ఆ ప్రదేశంలో మనం కలిశామని అనుష్క సుజీకి చెప్పింది. మీరు కొంచెం బయటికి వెళ్ళాలి. నాకు ఏదో కావాలి మిస్టర్ అయాన్ నుండి. అయాన్ ఇప్పుడు ఏదో అర్థం చేసుకున్నాడు. అనుష్క వల్ల ఇది గందరగోళంగా మారింది. లుక్ మరియు సుజీని బయటకు పంపిన తర్వాత అయాన్ ఇలా భావించాడు, రాజేష్ తనను గుర్తించినట్లు అనిపించింది. సెమోలినా ఎప్పుడూ జిగురులా ఉంటుందని చెప్పింది. అనుష్క అంటిపెట్టుకుని ఉంది. కానీ వదిలివేయడం అంటే ఏమిటి? సుజీ బయటకు వెళ్లే ప్రమాదంలో అయాన్ ఉన్నాడు. అతను తలుపు మూసేసరికే అనుష్క యాపిల్ ఆమె మరియు అయాన్కి జోడించిన కత్తిని అందుకుంది. ఈ దాడి కోసం అయాన్ పైన దాడి చేశాడు. అంతకుముందే అనుష్క సిద్ధమైంది. దాడి అయాన్ను తాకకముందే అతను సోఫా నుండి దూరంగా వెళ్లాడు. కత్తి సోఫాలోకి వెళ్తుంది. అనుష్క కత్తి తీస్తూ అయాన్ వైపు చూస్తుంది. అయాన్ చిరునవ్వు ఇస్తూ చెబుతున్నట్లుగా ఉంది, అనుష్క లేకుండా నువ్వు మారలేదు. ఎవరో భావోద్వేగంతో చెప్పారు, కానీ మీరు ఎదుర్కొంటారు. అయాన్ మారిపోయాడు. రేపు అని నవ్వుతూ చెప్పాడు. రాత్రంతా నా కళ్లను జాగ్రత్తగా చూసుకున్నాను కాబట్టి నా కళ్ళు తేలికగా ఉన్నాయని నేను కనుగొన్నాను. ఎవరైనా నాకు ఫోన్ చేస్తే అది లేత నీలం రంగులో ఉంటుంది. మీరు జాగ్రత్తగా చూస్తే మీరు నన్ను సులభంగా గుర్తించగలరు. మీరు నన్ను గుర్తిస్తారని నేను నిశ్చయించుకున్నాను. ఈరోజు నువ్వు బతికే లేవని అనుష్క చెప్పింది. మీరు రక్షింపబడతారు అని ఆయన చెప్పారు. మనం కూర్చుని మాట్లాడుకుందాం అని అనుష్క చెప్పింది. అందుకు చాలా ఆలస్యమైందని అయాన్ చెప్పాడు. కనీసం నాకు వివరించడానికి అవకాశం ఇవ్వండి. ఆ అవకాశాన్ని నువ్వు పోగొట్టుకున్నావు అంటోంది అనుష్క. అవును, నీ వల్లే నా చెల్లి చచ్చిపోయింది. అదే సమయంలో మీరు చాలా మందిని చంపారు, అందుకే వారికి కూడా న్యాయం జరగాలి. మీరు చనిపోవడం చాలా అవసరం, అయాన్ చెప్పారు. మీరు పాలతో చేస్తున్నట్లుగా చేస్తున్నారు. మీరు చివరిగా కొట్టుకుపోయారని నేను కనుగొన్నాను. 6 నెలల్లో ఏం చేశారు? మీరు నాశనం చేసిన వాటిని లేదా తమకు న్యాయం జరగడం లేదని హత్య చేశారు.
అనుష్క తన చిరునామా చెప్పాలి కదా లేదు కానీ నా సోదరికి ఈరోజు తప్పకుండా న్యాయం జరుగుతుంది మిల్గా అయాన్ తలపై చేయి వేస్తూ అంటున్నాడు ఒక విషయానికి చెప్పు ఎందుకు అలా అనుకుంటున్నావు నా వల్లే మీ చెల్లి చనిపోయింది అని మీరు కథ తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అనుష్క చెప్పింది. ప్రయత్నించవద్దు అని అయాన్ చెబుతున్నాడు వివరించడానికి మీరు నాకు ఎక్కడ అవకాశం ఇస్తున్నారు? అనుష్క కత్తిని అయాన్ వైపు విసిరి చెప్పింది నువ్వు ఎప్పుడూ నాతో అబద్ధాలు చెబుతున్నావు అని మరియు నేను మీతో ప్రేమలో పడ్డాను అయాన్ కత్తిని తప్పించి నిజంగానే చెప్పాడు నా గురించి నేను చెప్పే రోజు గురించి ఏమిటి నువ్వు నన్ను కాల్చివేసినట్లు ఆ రోజు నేను నీకు చెప్పబోతున్నాను ఆ తర్వాత వెంటనే చెప్పాను అనుష్క వయసు పైబడిందని అనుకోలేదు సంభాషణ ముగిసిందని అయాన్ ఆశ్చర్యంతో చెప్పారు. మీరు నిజంగా ఎలా చెప్పగలరు విషయాలు పాతవి అయినప్పుడు నాకు ఎలా అనిపించింది? మీకు తెలుసా అనుష్క మీరు ఒక విషయానికి చెప్పాలి. వాహనం ఆపబోతుంటే అది చెప్పింది మీ సోదరి మరణం గురించి నాకు ఒక విషయానికి చెప్పండి మీరు అతనిని ద్వేషించి చనిపోయే వరకు అనుష్కకు ప్రేమ ఎలా మొదలైంది? గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ నోరుమూసుకో అని చెప్పింది వెళ్ళు అయాన్ ముందు చెప్పు అన్నాడు అనుష్క నా నిజమైన చెల్లెలు అని చెప్పింది అదే విధంగా నా వల్లే అయాన్ అంటున్నాడు లేదు నేను నా స్నేహితుడిని కలవడానికి వచ్చాను. ఆమె కూడా ఇక్కడకు వచ్చింది. ఇప్పుడు దాడి జరిగింది మరియు ఆమె నేను చంపబడితే అది నా తప్పు ఎలా అవుతుంది? యాన్ కాలర్ పట్టుకుని అనుష్క చెప్పింది మీపై మాత్రమే దాడి జరిగిందా? రిచా మరణానికి కారణం నువ్వే అంటున్నాడు అయాన్. ఇది యాదృచ్ఛికంగా జరిగినది అనుష్క మీరు ఇక్కడకు రావడం యాదృచ్ఛికం కాదని ఆమె చెప్పింది సీసీటీవీ ఫుటేజీ చూసిన తర్వాతే ఆయన్ను కలవడానికి వచ్చాను. దాడి జరిగినప్పుడు అది మీ ముందు జరిగినట్లు నేను చూశాను. ఆమె చంపబడిందని మీరు ఏమీ చేయలేదని వారు అంటున్నారు. అనుష్క కళ్లలో నీళ్లు తిరిగాయి అయాన్ ఊపిరి పీల్చుకుని నా అని చెప్పాడు స్నేహితుడు రాలేదు కాబట్టి నన్ను కలవడానికి వచ్చాడు అయాన్ దగ్గరికి వచ్చి నేను వరకు అని చెప్పాడు మేము గుర్తించే సమయానికి అక్కడ చాలా మంది మరణించారు. వారి కారణంగానే అందరినీ చంపాను రిచా చంపబడింది మరియు మీరు ఇప్పటికీ నన్ను అనుమానిస్తున్నారు. ఇప్పుడు అనుష్క అర్థం చేసుకోలేకపోయింది. అతను ఏమి చెప్పాలి మీపై దాడి జరిగిందని అనుష్క చెప్పింది నువ్వు అక్కడ ఉండకపోతే నా సోదరి అది సజీవంగా ఉంటే పూర్తిగా మీదే అవుతుంది. నేను చూడు అని అయాన్ చెప్పడం పొరపాటు ఇదేమిటి అని ముందే చెప్పాను యాదృచ్ఛికంగా అనుష్క మరో కత్తిని ఎత్తుకుంది. మరియు దాడి చేయడానికి అయాన్ వైపు వెళ్ళండి అయాన్ త్వరగా ఆమె చేతిని పట్టుకున్నట్లుంది. దానిని తీసుకుని తన చేతుల్లో తిప్పుతాడు అయాన్ నన్ను శాంతించమని చెప్పాడు వెళ్ళు మనం కూర్చుని మాట్లాడుకుందాం అనుష్క లేదా ఆమె వాహనం పట్టు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించింది. కానీ ప్రస్తుతం అయాన్ మాటలను నేను ఉల్లంఘించలేకపోయాను. అనుష్క అయాన్తో అది కూడా పూర్తి కాలేదు పట్టు నుండి బయటపడటానికి అయాన్ అడుగులు ఆమె మధ్యలో బలమైన కిక్ ఇస్తుంది మరియు అయాన్ త్వరగా ఆమెను విడిచిపెట్టి అనుసరించాడు. అయాన్ ప్రస్తుతం చాలా బాధలో ఉన్నాడు అయాన్ చెప్పలేనని చెబుతున్నాడు అనుష్కని చూసి ఇలా అంటున్నాడు నువ్వు ఏమి చేశావు నువ్వు నావి కావాలనుకుంటున్నావు ఇది కూడా కుటుంబం ముందుకు కదలని ప్రదేశం. అయాన్ మాటలను అనుష్క చంపేసింది పట్టించుకోకుండా అయాన్పై కత్తితో దాడి చేశాడు అయాన్ దాడులు ఇప్పుడు పారిపోండి. తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అయాన్ ఆలోచిస్తున్నాడు ఈ నొప్పి తనకు వారం రోజులు ఉంటుందని రాజేష్ చెప్పాడు. అప్పటి వరకు కొనసాగిన అది ఒక్క నిమిషంలోనే పగిలిపోయింది. అయాన్ చూపు అనుష్కపై పడింది అయాన్ దగ్గర సరిగ్గా ఎవరి కత్తి? ఆ దాడిని చాలా దగ్గరగా తప్పించాడు వాహనం మరియు ఆ కత్తి మధ్య గాలి కూడా ఉందని వెళ్లాల్సిన అవసరం లేదని ఆయన్కి అర్థమైంది అయాన్ అనుష్కకు ఇలాంటివి జరగవు చేతులు మరియు మీ వేళ్లను పట్టుకుంటుంది మాయాజాలంతో తన రెండు చేతులను విడదీశాడు ఇప్పుడు అనుష్క రెండు చేతులు ఆ పని చేస్తున్నాయి అనుష్క అయాన్ పని చేయడం మానేసింది. ఆమె హాబీ నిండు కళ్లతో కత్తి కింద పడిపోవడం చూస్తూనే ఉన్నాను. అయాన్ వెళ్లి సోఫాలో ఆమెను పట్టుకుని కూర్చున్నాడు. మరియు ఇప్పుడు మీరు నా మాట వినండి అని చెప్పింది లేకపోతే నీ చేతులను అస్సలు తాకను నేను ఫిక్స్ చేయను అని అనుష్క చెప్పింది నువ్వు నాకు ఏమి చేశావు మరియు నా చేతులు నాపై ఉన్నాయి అయాన్ ఎందుకు ఫీల్ కాలేకపోతున్నాడు? మీరు నన్ను ఎక్కడ కొట్టారో అక్కడ శాంతించండి ఆ తర్వాత మీరు కూడా సరిగ్గా కూర్చోవాలి కష్టమైన అనుష్క ఏదో చెప్పబోయింది కానీ అయాన్ పెదవులపై వేలును ఉంచాడు చూడు ఇప్పుడు నేను మాత్రమే మాట్లాడతాను అని చెప్పాడు మీరు వింటారు అయాన్ మాటలు వినేందుకు అనుష్క వచ్చింది. అనుష్క తప్ప మరో మార్గం కనిపించలేదు. ఎందుకంటే ఎవరినీ పిలవలేకపోయారు పని మానేసిన అతని చేతి గురించే ప్రశ్న అయాన్ చెప్పారు మీ ఉన్నప్పుడు మీ సోదరి హత్యకు గురైనప్పుడు మీరు నన్ను మీ లోపలికి తీసుకెళ్లారు. అదే ఉద్వేగం కోపం నాలో కూడా కోపం భావోద్వేగాలు తలెత్తాయి నా కుటుంబం బాంబు పేలుడులో మరణించింది నేను హంతకుడు అయ్యాను ఎందుకంటే నేను ఆ తర్వాత నన్ను పట్టించుకునే వారే లేరు నేను ఒంటరిగా ఉన్నాను.
మీకు ఇంకా చాలా ఉన్నాయి, మీరు చేయగలిగినది ఏదైనా ఉంటే అది మిమ్మల్ని చంపడం నాకు ఆనందాన్ని ఇస్తుంది. అది సరే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అయాన్. అనుష్కకు ప్రాణం ఇవ్వగలను. కే యొక్క చేతిని నయం చేసి చెప్పింది. మీ సోదరిని సంస్థ చంపేసింది. మీ కుటుంబం వారితో కలిసి ఉంటుందని నేను విన్నాను. లేదు, అతను నాపై దాడి చేయవచ్చు. ఇంతకు ముందు మీ సోదరికి కూడా ఇలాగే జరిగి ఉండవచ్చు. మీకు ఇంకా అలా అనిపిస్తే జాగ్రత్తగా ఆలోచించండి. నేను చనిపోవాలని మీకు అనిపిస్తే నాకు కాల్ చేయండి. నేను నా శరీరంతో కలిసి ఉంటాను. ఆ తర్వాత ఏం చేయాలన్నా అయాన్ అతను వెళ్ళిపోతాడు మరియు అనుష్క అతనిని చూస్తుంది. అయాన్ కారులో కూర్చున్నట్లు మిగిలి ఉంది. నొప్పి కారణంగా అయాన్ స్వయంగా మేల్కొంటాడు. రోజుల తరబడి కూర్చోలేనట్లు అనిపిస్తోందని చెప్పారు. ఏదైనా తప్పు జరిగితే ఏమి జరిగిందో నేను కనుగొంటాను. కాబట్టి నా భవిష్యత్తు అయాన్కి, ఆపై ప్రాచీకి వెళ్ళింది. అయాన్ తన బాధను ధ్యానించమని పిలుస్తాడు. అతను దానిని తీసివేసి, అవును, ఏమి జరిగిందో చెప్పు అన్నాడు. యాకూబ్ కంటైనర్ను విడుదల చేశాడని ప్రాచీ చెప్పారు. అయాన్ సరే నేను అన్నాడు. అయాన్ తన డ్రైవర్తో చెప్పడం చూశాను. రైలులో యాకూబ్ ఓడరేవుకు వెళ్ళండి. అనుష్కతో బాధాకరమైన లంచ్ తర్వాత అయాన్ జాకబ్ స్పోర్ట్ వైపు వెళుతుంది. ఎందుకంటే అయాన్ యాకూబ్కు వీలైనంత త్వరగా చికిత్స అందించాడు. యాకూబ్ ఓడరేవులో ఉన్నప్పుడు అయాన్ దీన్ని చేయాలనుకున్నాడు. అక్కడికి చేరుకోగానే అక్కడి సెక్యూరిటీ అయాన్కి సమాచారం అందించారు. అయాన్ తనను లోపలికి వెళ్లకుండా ఆపివేసినట్లు చెప్పారు. నేను మీ బాస్ని కలవాలనుకుంటున్నాను అని. నా పేరు యాన్ మిట్టల్ మరియు నేను సిఎంజీ గ్రూప్ నుండి వచ్చాను. నేను చైర్మన్ని. రేపు మీ బాస్ నన్ను కలుస్తారు. ఈరోజు మీరు నన్ను కలవడానికి నా ఆఫీసుకి వచ్చినప్పుడు నేనే ఎందుకు ఇక్కడికి రాకూడదని అనుకున్నాను. నేను అడుగుతాను అని సెక్యూరిటీ వ్యక్తి చెప్పాడు. నేను వచ్చే వరకు అయాన్ నాతో రా. అయాన్ బదులుగా కాశీనాథ్ని కూడా తీసుకొచ్చాడు. చూసి మీ ప్రకారం ఏ కంటైనర్ అని చెప్పింది. యాకూబ్ తన ధరను మూసివేశాడు. 150 చుట్టూ. కాశీనాథ్ ఎంత అంటున్నారు? దాదాపు ₹1,00,00,000 ఉంటుందని అయాన్ చెబుతున్నాడు. కాబట్టి ఇది చాలా ఎక్కువ. ఈ వ్యాపారం ఎంత? కాశీనాథ్ దాదాపు ₹250 నష్టాల్లో ఉన్నాడు. కోట్ల నష్టం వాటిల్లిందని అయాన్ నవ్వుతూ చెప్పాడు. దీని వల్లనే ఈ మొత్తం నష్టం జరిగిందని. కాబట్టి ఇప్పుడు నేను ఈ యాకోబును నయం చేయాలి. అది రేపు నాకు తెలుసు అంటాడు కాశీనాథ్. నువ్వు ధీరజ్ని చంపావు అంటున్నాడు అయాన్. ఏం మాట్లాడుతున్నావ్ అంటున్నాడు కాశీనాథ్. అతని డెడ్ బాడీ తన ఇంటి పైన ఆకాశం నుండి వేలాడుతోంది. గిరి అయాన్ నాకేంటి అంటున్నాడు అని కాశీనాథ్ చెబితే చూడాలి. అయాన్ ఎందుకు చంపావు అంటాడు. నేను ముఠా నుండి ఒక మాత్ర కలిగి ఉన్నాను. అతను నాకు మరొకటి ఇచ్చాడు. ఈ యాకోబు కొడుకు పిలార్ గురించి చెప్పాడు కాశీనాథ్. ఒక కొడుకు అని ఆశ్చర్యంగా అంటున్నాడు. ఆయన వాళ్లని చూస్తున్నాడని నిజమేనా? నేను జోక్ చేస్తున్నానని మీరు అనుకుంటున్నారా అని చెప్పింది. నేను ఉంటున్నాను కాశీనాథ్. అప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావు అన్నాడు. మీరు వ్యాపారం కారణంగా రాలేదని అయాన్ చెప్పారు. మీరు కొంచెం సరైనవారు మరియు కొంచెం తప్పు అని. నేను ఇక్కడ ఉన్నాను. నేను ఒకే దెబ్బకు 2 పిట్టలను చంపడానికి వచ్చాను మరియు నేను యాకోబును చాలా రెచ్చగొట్టాను. తన కొడుకు వెంటనే ఇక్కడికి వస్తాడని. నా కొడుకు ఇక్కడికి వస్తే తప్పకుండా చనిపోతాడు. కాలినడకన అక్కడికి చేరుకుంటారు యాకూబ్. అయాన్ యాకూబ్ కూర్చున్న చోట నిన్ను చూసి ఎలా ఉన్నావు అంటున్నాడు. నిన్ను కలవాలని నా హృదయం తల్లడిల్లిపోయింది. జాకబ్ తన నోటి నుండి పాన్ను పక్కకు ఉమ్మివేశాడు మరియు చూడు బిడ్డ, నువ్వు ఇప్పుడు మావాడివి అని చెప్పింది. ఇక్కడ ప్రాంతంలో మీ నోటి గురించి జాగ్రత్తగా ఆలోచించండి. మీరు అతని గురించి చింతిస్తున్నారని అయాన్ చెప్పారు. అది చేయకు, నేను నోరు తెరుస్తాను అన్న రీతిలో యాకోబు, మనుష్యుని నోరు ఎప్పటికీ మూయబడదు, అతని వైపు చూపిస్తుంది మరియు మీరు అని చెప్పారు. ఇప్పటి వరకు అయాన్ అలా అంటున్నాడు తెలుసా? మీరు ఇంకా చూడకపోతే జాకబ్ ఎలా చెప్పాడో తెలుసుకోండి. చూడు బాబూ, విషయానికి ఏమిటంటే అతను మావాడు. ఒక అంగరక్షకుడు ఉన్నాడు. అతని పేరు ఉత్కర్ష్. మా వాళ్లలో ఒకడు. మీ సిగ్నల్ వద్ద అతను మీతో ఉంటాడు. దీంతో ప్రజలు సముద్రంలో ఉండాల్సి వస్తుంది. అయాన్ నోరు తెరిచి చెప్పాడు. అది అలా ఉంది. ఈ విషయాలన్నీ ఓకే అని అయాన్ చెప్పాడు. ఈ సంగతి పక్కన పెడితే ఇక వ్యాపార విషయాల్లోకి వెళ్దాం. ఏం లాభం లేదని జాకబ్ చెప్పాడు. మీరు నా కంటైనర్ను విడుదల చేయలేదని చెప్పారు. దీని కారణంగా నా వ్యాపారం 250%కి చేరుకుంది. కోట్లాది రూపాయలు నష్టపోయానని యాకూబ్ చెబుతున్నాడు. ఈ వ్యాపారంలో మీ భాగస్వామి కావడానికి ఆ తర్వాత మేము వాగ్దానం చేస్తాము. ఒక వారంలో వ్యాపారం నష్టం నుండి బయటపడుతుంది. మీరు మా గురించి చాలా చెప్పారు అని అయాన్ చెప్పాడు. అందుకు మీకు కృతజ్ఞతలు చెప్పాలని అనుకున్నాను, కానీ నేను చేయలేను. జాకబ్ మళ్లీ పాన్ను ఉమ్మివేస్తూ మనం కూడా అని చెప్పాడు. ఇలా చేయలేనని అయాన్ చెప్పాడు. నువ్వు ప్రేమతో ఏకీభవిస్తావని అనుకున్నాను, కానీ ఇప్పుడు మీ స్థితి మీకు తెలుసని అనుకుంటున్నాను. ఇది విన్న యాకూబ్ వెంటనే లేచి నిలబడ్డాడు.
జరుగుతుంది మరియు మీరు నా ఒక్కరే అని చెప్పారు. ఆ ప్రాంతానికి వచ్చి బెదిరిస్తున్నాడని అయాన్ చెప్పాడు. అది మనలాంటి కుక్కల ప్రాంతం, అందుకే ఆ అబ్బాయికి ఉత్కర్ష్ అయాన్ అని పేరు పెట్టారు. అతని వద్దకు వచ్చి అతని భుజంపై చేయి వేసింది. అయాన్ ఒక్క క్షణం ఆమె వైపు చూస్తున్నాడు మరియు క్లైమాక్స్ ఉందని స్వయంగా చెప్పుకొచ్చాడు. కుక్కలా చంపబడ్డ శ్రీవాస్తవ మరి ఇప్పుడు ఈ సెక్యూరిటీ గార్డు కనిపిస్తున్నాడు. నా చేతిలో దెబ్బలు తింటానని అయాన్ చెప్పాడు. జాకబ్ నా భుజం మీద నుండి తన చేతిని తీశాడు. అతను నుమ్మివేసి సరే అన్నాడు. ఈ సంపన్న కుమారుడికి ఉత్కర్ష్ తన స్థితిని చూపిస్తాడుడి. అయాన్ తనలో తాను లోతైన శ్వాస తీసుకుంటాడు. బహుశా ఇంతమంది ఇలా నమ్మరు అని చెప్పింది. అయాన్ ఉత్కర్ష్ చేతిని పట్టుకున్నాడు మరియు మోకాలిని తన్నడం మరియు క్రిందికి వంగడం, ఆపై ఉమ్మడి వద్ద అతని చేతిని విచ్ఛిన్నం చేస్తుంది. చేయి విరిగిన శబ్దాన్ని అక్కడ అందరూ విన్నారు. అయాన్ ఇక్కడ మరియు ఉత్కర్ష్ తర్వాత ఆగదు. అతను మరొక చేతిని పట్టుకుని దానిని సగానికి విరిచేవాడు. ఇది చూసి యాకూబ్ రెచ్చిపోయి మిగిలినవారు ప్రజలు కూడా అయాన్ వైపు రావాలి. అయాన్ తన అంగరక్షకులలో ఒకరికి సంకేతాలు ఇస్తున్నాడు. అతను అది చేస్తాడు మరియు అతను కొన్ని నిమిషాల్లో అందరినీ చంపేస్తాడు. అయాన్ యాకూబ్ని గూండా అని చెప్పాడు. మరియు అంగరక్షకుల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. నేను మీ వయస్సును ప్రేమగా పరిశీలిస్తున్నాను. కంటైనర్ను విడుదల చేయండి, లేకపోతే మీరు కూడా మీ ఎముకను కోల్పోతారు. ఇది ఎలాగైనా మీ వయస్సులో ఖచ్చితంగా విరిగిపోతుంది. ప్రజల ఎముకలు కలిసిపోవడానికి సమయం పడుతుంది. హయాయన్ని చూడగానే యాకూబ్కి ఆ విషయానికి అర్థమైంది. అతనికి కొంతమంది ధనవంతులైన అల్లుడు ఎదురులేదు, కానీ యాకూబ్ మనిషి నుండి నడిచే వ్యక్తిగా మారిపోయాడు. ఒక వ్యక్తి ఫోన్ చేసి చెప్పాడు, సిఎంజీ గ్రూప్ యొక్క కంటైనర్ను త్వరగా విడుదల చేయండి. అయాన్ నవ్వుతూ మిస్టర్ యాకూబ్, ఇప్పటి నుండి మా కంటైనర్లు ఏవైనా వచ్చినప్పుడు కాబట్టి పంపండి, లేదా తదుపరిసారి మీ అంగరక్షకులతో పాటు మీరు కూడా ఆసుపత్రికి వెళ్తారు. అక్కడి నుంచి బయల్దేరేటప్పుడు ఆయన వెళ్లాల్సి రావచ్చు. జాకబ్కి వీడ్కోలు చెప్పి మనం అని చెప్పాడు. మళ్ళీ కలుద్దాం యాకూబ్. అయాన్ వెళ్లిపోయిన తర్వాత కూడా యాకూబ్ అక్కడే ఉన్నాడు. అయాన్ వెళ్లే ముందు నేను అయాన్ వైపు చూస్తున్నాను. ఆ తర్వాత ఉత్కర్ష్తో నువ్వు అని అంటాడు. నన్ను నేను 30 ఏళ్ల వ్యక్తిగా భావించాను. ఉత్కర్ష్ విరిగిన చేయితో పడి ఉన్నాడు. ఆ వ్యక్తి చాలా ప్రమాదకరమైన సోదరుడు. నా చేతులు ఎప్పుడు విరిచేస్తావు? జాకబ్ నాకు తెలియకుండా నా ఫోన్ ఇచ్చాడు. దాన్ని బయటకు తీసి ఎవరికైనా కాల్ చేయడం ప్రారంభించాడు. ఎదురుగా ఉన్న వ్యక్తి ఫోన్కి సమాధానం ఇవ్వగానే యాకూబ్ అన్నాడు, మీ నాన్నను ఎవరో బెదిరించారని. ఖాసిం ఎవరిది అని అడిగే స్వరం ముందు నుండి వచ్చింది. ధైర్యసాహసాలు ఎవని మనస్సుతో నిండియుండునో. వాహనం మిట్టల్ అని యాకూబ్ అతనితో చెప్పాడు. సిఎంజీ గ్రూప్ కొత్త చైర్మన్గా వచ్చారు. మొదటి మరియు వారి కంపెనీలో పనిచేసిన వృద్ధులు ఇద్దరు. ఆ తర్వాత మాత్రమే మాకు చోటు ఇవ్వలేదు. యాకూబ్ పోర్టుకు వచ్చి మమ్మల్ని బెదిరించాడు. కసిఫ్ చెప్పింది విన్నాక నువ్వు కంగారుపడ్డావు. చింతించకండి, నేను త్వరలో వస్తాను. అప్పుడు నేను అతని విలువను అతనికి చూపిస్తాను అని యాకోబు చెప్పాడు. త్వరగా రండి సార్, కొడుకు కాసిఫ్ అన్నాడు. అటువైపు కారులో అబ్బు అయాన్ మీరు ఏమనుకుంటున్నారు అని కాశీనాథ్ అడిగాడు. ఇంత ఎక్కువ చేయడం ద్వారా మీరు దాన్ని పొందుతారు. కొడుకు ఇక్కడికి వస్తాడు, నీకు చెప్తాను. చింతించాల్సిన అవసరం లేదు, నేను ఉన్నాను. ఇలా ఏం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. దీని తర్వాత ప్రజలు పెద్ద తెలివి తక్కువ పని చేస్తారు. అతను ఇప్పటికీ ఏదో తెలివి తక్కువ పని చేస్తున్నాడని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. కాశీనాథ్ ఆయన్ను జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. నువ్వు ఇలా కూర్చున్నావు అంటాడు హుయై. అయాన్ కొంచెం గందరగోళంగా ఉన్నాడని చెప్పాడు. కాశీనాథ్ ఏం జరిగిందో చెప్పాడు. అయాన్ గుర్తున్నావా? అయాన్ అతనికి ఏమి జరిగిందో ఊహించండి. అవును, నేను పూర్తిగా బాగున్నాను అని చెప్పింది. నీకు ఏమైంది అంటాడు కాశీనాథ్. చివరగా అయాన్ నాకు చెప్పు అని చెప్పాడు. నేను మీకు సహాయం చేయగలను అని అయాన్ చెప్పాడు. నిజానికి కాశీనాథ్కి చెప్పాల్సిన పనిలేదు, మీరు నాకు ఏదైనా చెప్పగలరు. అయాన్ ధీరే, మీతో నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నా కాళ్ల మధ్య అనుష్క చెప్పింది. పరిస్థితి చాలా దారుణంగా ఉన్నందున నాకు బలమైన కిక్ వచ్చింది. కాశీనాథ్ అయోమయంలో పడ్డాడు. అయాన్ అతను మీకు చెప్పాడు అని ఇచ్చిన వ్యాపారానికి సంబంధించి నన్నెందుకు చంపావు? నేను మీకు చెప్పాను అని అయాన్ చెప్పాడు. అతను నన్ను కూడా గుర్తించాడు. కాశీనాథ్ ప్రపంచాన్ని ఇచ్చి ఉంటే నేను మీకు చెబితే మీకు ఏమి జరుగుతుందని నేను ఆశ్చర్యపోతున్నాను. అతను లేడని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అని అయాన్ చెప్పాడు అని కాశీనాథ్ చెబుతాడు. అయాన్ శత్రువు కుటుంబానికి చెందిన కుమార్తె. నవ్వుతూ నేను ఆమెను బాగా ప్రేమిస్తున్నాను అని చెప్పింది. ఆమె నన్ను చంపాలనుకుంటోందని నాకు తెలుసు, కాబట్టి ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది మరియు అలాంటిదేమీ చేయదు. లేదంటే ఆవుగా మారతాడని కాశీనాథ్ అన్నారు. ప్రజలందరూ దీన్ని ఇష్టపడితే మీరు గుర్తిస్తూనే ఉంటే మున్ముందు ఇబ్బంది ఉండవచ్చు. ఇదంతా ఆ వైద్యుడి తప్పు అని అయాన్ చెప్పాడు.
రాబర్ట్ ఒకడు కాబట్టి అతను నా ముఖమంతా కప్పాడు, అతనితో పాటు నా కళ్లను పాడు చేయకు, ఇప్పుడు ఏదో ఒకటి చేసి ఉండాల్సిందనిపిస్తోంది, నేను లెన్స్లు వేసుకుని నడవాలి అంటాడు కాశీనాథ్. ఈ అయాన్కి నేను పరిష్కారం కనుగొనగలనని ఆశిస్తున్నాను, ఎందుకంటే కొంచెం వేగంగా వెతకమని చెప్పారు కబీర్ షెకావత్ అనే ఆ డేగ ఇప్పుడు నా కంటపడింది అని కాశీనాథ్ కూడా వచ్చి చెప్పారు. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అని అయాన్ చెప్పాడు. సరిగ్గా నిన్న డ్రాబా అతను నాకు చెప్పారు, కాశీనాథ్ నా గురించి విచారిస్తున్నాడు, ఎక్కడో అయాన్ అని కూడా పిలుస్తారని అంటారు. చింతించకండి, అతను దేనికోసం వెతకడు, మొత్తం వ్యవస్థ ఇప్పుడు నాది కాబట్టి దాన్ని పొందుతుంది. అయాన్ మాటలు విని కాశీనాథ్ అదుపులో ఉన్నాడు. వారు అంటున్నారు, మీరు ఎప్పుడైనా దాని గురించి ఆలోచించారా? అంతా అయిపోయాక ఏం చేస్తావు, నేను భవిష్యత్తులో ఉన్నాను అని అయాన్ చెబుతారా? నేను పట్టించుకోను, నేను అలాంటి వ్యక్తులలో ఒకడిని, తమ వర్తమానాన్ని తద్వారా భవిష్యత్తును మెరుగుపరచుకునే వారు. నువ్వు చెడిపోకు అంటాడు కాశీనాథ్. మీరు ప్రస్తుతం చాలా జాగ్రత్తగా ఉండాలి, మీరు కొత్త శత్రువులను తయారు చేసుకుంటూ ఉంటారు కానీ మీ స్నేహితులు పూర్తిగా విలువలేనివారు. డోంట్ వర్రీ మిత్రమా అని అయాన్ చెప్పాడు. అలాంటి వ్యక్తులు కూడా అతి త్వరలో సృష్టించబడతారు. ఎవరూ ఆలోచించని స్నేహితులు అవుతారు, శత్రువులు కూడా ఉండరు. అయితే నేను ఒక్కొక్కరిగా ఉంటాను, చేస్తూ తగ్గిస్తున్నాను అంటున్నాడు కాశీనాథ్. మీరు చివరిసారిగా ఎప్పుడు బహిర్గతమయ్యారు? దాడులు చేసింది ఎవరో తెలుసా? మీ గురించి తనకు తెలుసునని అయాన్ చెప్పాడు. అయాన్ తిరిగి కార్యాలయానికి వస్తాడు. చాలా కంటైనర్లను ముందుకు వెనుకకు చూడటం, చాలా ఎక్కువ అభిరుచి. మృత్యుంజయ్ చక్రవర్తికి అతనిపై నమ్మకం ఉంది. యాకూబ్ కంటైనర్ను విడుదల చేయడం జరగలేదు. అయాన్ యొక్క ప్రజాదరణను అతనిగా చేసుకున్నాడు. కుటుంబం ముందుగానే పెరగడం ప్రారంభించింది. వాహనాలు కూడా అంతే అని భావించేవారు. ఇప్పుడు ఆయన కూడా చైర్మన్ అయినట్లే. వాహనంలో ఖచ్చితంగా ఏదో లోపం ఉందని నేను భావించాను. చాలా వారాలు గడిచిపోయాయి మరియు యాకూబ్ వాలా వ్యాపారం ఇప్పుడు లాభాల్లోకి వచ్చింది. అయాన్ ఉదయం నిద్రపోతున్నప్పుడు ఎవరి గొంతు వినిపించింది. ఒక కాల్ వస్తుంది మరియు అయాన్ చూడకుండా కాల్ తీసుకున్నాడు. ఏదో అద్భుతం జరిగిందని ముందు నుండి ఒక స్వరం వస్తుంది. సోదరుడు అయాన్కి ఉదయాన్నే ఒకరి నుండి కాల్ వచ్చింది మరియు ఎదురుగా ఉన్న వ్యక్తి ఇది అద్భుతమైన సోదరుడు అని చెప్పాడు. అయాన్ నిద్రలో అడిగాడు, ఎవరు మాట్లాడుతున్నారు? ముందు నుంచి నేనే, రాజేష్ అని గొంతు వినిపిస్తోంది. అహం రాజేష్. రాజేష్ ఎవరో అయాన్ చెప్పాడు అని అరుస్తూ మీ అన్న అని చెప్పింది అయాన్. ఆమె పెద్ద స్వరం వింటూ నిద్ర నుండి మేల్కొంటాడు. మరి ఏం జరిగిందో చెప్తాడు మిత్రమా? పొద్దున్నే నిద్ర ఎందుకు పోతుంది? ఈ రోజుల్లో రాజేష్కి నిద్రపట్టడం కష్టం, చాలా రోజులుగా ఇది విన్న తర్వాత అని చెప్పింది. నీకు నిద్ర పట్టదు అని అయాన్ చెప్పాడు. ఏమైంది? రాజేష్ అంతా చెప్పాడు. మేనేజింగ్ డైరెక్టర్ మీకు వ్యతిరేకంగా ఓటు వేశారు, మీరు చేశారా అని అయాన్ ఆశ్చర్యంగా చెప్పాడు. రాజేష్ ఎలాంటి ఓటు వేస్తాడో ఆ జనాలు మీతో పని చేయడం సౌకర్యంగా ఉంటుంది, వారు కోరుకున్నట్లుగా అనిపించడం లేదు, మిమ్మల్ని చైర్మన్ పదవి నుంచి తప్పించింది. వాహనం దిగుతూ జాయే అయాన్ అంటున్నాడు. ఏ సమస్య మనిషి? ఎంతమంది నాకు వ్యతిరేకంగా ఓటు వేశాడని రాజేష్ చెబుతున్నాడు. కొంతమంది తప్ప, దాదాపు అందరూ అన్నింటినీ కోరుకున్నారు. ఆ మృత్యుంజయ్ చక్రవర్తి చైర్మన్ అయాన్. సరే నేను వస్తాను అన్నాడు. అయాన్ అతన్ని ఆపే వరకు మీరు నన్ను అక్కడ చూసుకోండి. మీరు ఎవరికి ఓటు వేశారని ఆయన చెప్పారు. అఫ్కోర్స్ యూ అన్నాడు రాజేష్. నాకు మృత్యుంజయ్ చక్రవర్తి తప్ప మరెవరూ తెలియదు. నేను కూడా ఓటు వేయగలను కానీ ఆయనకి కాదు. సరే నేను వస్తున్నాను అయాన్. రిబా అని చెప్పింది కాల్ చేసి. అన్ని మేనేజింగ్ అని చెప్పారు. దర్శకుడి గురించిన ప్రతి సమాచారం అప్పటి వరకు సీనియర్ సిటిజన్ క్లాస్ తీసుకుంటాను. అయాన్ ఫ్రెష్ అయిన తర్వాత వస్తాను. వివేక్ చక్రవర్తి ఇంటికి చేరుకున్నాడు. అయాన్ వైపు చూస్తూ వివేక్ చక్రవర్తి అన్నారు, మీరు ఇక్కడ ఏమి చేస్తున్నారు? అయాన్ చెప్పారు, ఇంత ప్రశాంతంగా ఎలా కూర్చున్నావు? నాకు వ్యతిరేకంగా తిరుగుబాటు ఉంది మరియు వివేక్ చక్రవర్తి మీదే చదువుతున్నాడు అన్నాడు. నేను అలా ఇక్కడికి రాలేదు, నేను చిన్నపిల్లవాడిని, ఇలాంటి వేలాది కష్టాలను ఎదుర్కొన్నాను. ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించాను, అప్పుడు నేను సామ్రాజ్యాన్ని పొందుతాను అని అయాన్ చెప్పాడు. సొంత వాళ్లకే నచ్చనప్పుడు ఎందుకు అప్పగించాలి? హో వివేక్ చక్రవర్తి మృత్యుంజయ్ అన్నారు, మంచి వ్యాపారవేత్త కానీ మంచివాడు, తాను నాయకుడిని కాదు కాబట్టి నేను మీకు చెప్తాను అని అయాన్ అన్నారు. వివేక్ ఏ కోణం నుండి మంచి నాయకుడిగా కనిపిస్తాడు? మీలో అలాంటి వ్యక్తి కూడా ఉన్నాడని చక్రవర్తి చెప్పారు. ఆయనలో ఎవరికీ లేని గుణం ఉంది. నేనెందుకు? దయచేసి చెప్పు అన్నాడు వివేక్. చక్రవర్తిలో ఎలాంటి నాణ్యత ఉంది? నీకు ఎవరికీ భయం లేదని చెప్పు. ఈ గుణాన్ని నేను ఎవరిలోనూ చూడలేదు, ఇది కూడా కొంత నాణ్యత అని అయాన్ చెప్పారు. వివేక్ చక్రవర్తి మీరు మధ్యలో ఉన్నారని చెప్పారు, మాట్లాడకండి మరియు నా మాట వింటూ ఉండండి. అయాన్ నోటిమీద వేలు పెట్టి అంటాడు. సరే చెప్పు వివేక్ చక్రవర్తి అన్నాడు. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడకండి. అవును,
ఖచ్చితంగా ఒక నాయకుడు ఉండాలి, నువ్వు కూడా భయపడకు. నువ్వు నావాడివి అని అయాన్ చెప్పాడు. వివేక్ చక్రవర్తి సహాయం చేస్తాడో లేదో చెప్పాడు. మీరు ఈ రోజు దీన్ని నిర్వహించవలసి ఉంటుంది, మీరు ఇప్పుడు ఉన్నారని నేను అర్థం చేసుకున్నాను అని అయాన్ చెప్పాడు. వివేక్ చక్రవర్తి వల్ల ఉపయోగం లేదు. అయాన్ నాలుక పట్టుకుని అంటాడు, క్షమించండి కానీ నేను ప్రజలకు చెప్పే విధానం కావచ్చు నచ్చకపోతే. వివేక్ చక్రవర్తి అంటాడు, మీరు అక్కడ అయాన్ చేస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. వెళ్ళేటప్పుడు నా మనస్సు ఎందుకు చెప్పింది లేదు. ఇప్పుడు మీరు ఏదైనా మార్గాన్ని ఎక్కడ విడిచిపెట్టారు? అయాన్ ఆఫీసుకి తొందరగా వెళ్తాడు. అక్కడ అయాన్ రాజేష్ని డైరెక్ట్గా డిస్కషన్ రూమ్కి తీసుకెళ్ళండి. తర్వాత అది మరింత దిగజారడం ప్రారంభించిందని రాజేష్ చెబుతున్నట్లుగా కనిపిస్తోంది. ఏదైనా ప్లాన్ చేశారా అయాన్? ఈరోజు కూడా నో బాల్లో అని నవ్వుతూ చెప్పాడు. నేను 6 అయాన్ డిస్కషన్ రూమ్ కొట్టబోతున్నాను. నేను లోపలికి వచ్చేసరికి అప్పటికే అక్కడ చాలా మంది ఉన్నారు. అందులో దాదాపు 40 మంది కూర్చున్నారు. ఒకవైపు 30 మంది, మరోవైపు రాజేష్ ఉన్నారు. మొత్తం 10 మంది వ్యక్తులు. అయాన్ 10 అని అర్థం చేసుకున్నారు. వైభవ్ రస్తోగి అతని బృందం మాత్రమే. ఇక ఆయన పక్కన ఉన్న మిగిలిన వారు కూడా ఉన్నారు. వివేక్, జయంత్ సార్ అని అయాన్ చెప్పాడు. నేను నిన్ను ఎన్నుకున్నట్లయితే నీ గురించి ఏదో ఒకటి ఉండాలి. ఇలా ఆలోచించినందుకు థాంక్స్ చెప్పాడు అయాన్. అయాన్ వాళ్లందరినీ చూసి అలా ఆలోచిస్తున్నాడు. వారు కంపెనీకి మరియు మిగిలిన వాటికి విధేయులుగా కనిపిస్తారు. మృత్యుంజయ్ చక్రవర్తికి విధేయులు. ఆయనతో పాటు అయాన్ అనే లాయర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. తాను ఎదురుగా కూర్చున్నానని అయాన్తో చెప్పాడు. నేను మీ కుటుంబ న్యాయవాదిని అని అయాన్ చెప్పాడు. నాకు తెలుసు, లాయర్ ఇంకా చెప్పారు. ఇక్కడ మేనేజింగ్ డైరెక్టర్ మీకు వ్యతిరేకంగా ఓటు వేసిన వారు మీ వెంటే ఉన్నారు. పని చేయడం సౌకర్యంగా లేదు కాబట్టి వారు ఇప్పుడు మృత్యుంజయ్ చక్రవర్తి కావాలి. చైర్మన్ పదవిని నిర్వహించడానికి అవసరమైన కొన్ని పత్రాలు ఇవి. దానిపై మీరు చైర్మన్ కుర్చీపై సంతకం చేస్తారు. అయాన్ను మృత్యుంజయ్ చక్రవర్తికి అప్పగించండి. గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ ఇలా అన్నాడు. త్వరలో అందరూ అయాన్ వైపు చూడటం ప్రారంభిస్తారా? ప్రస్తుతం నేను బ్యాటింగ్ చేస్తున్నాను అని అయాన్ చెప్పాడు. ఇంకా ప్రారంభం కాలేదు. లాయర్ కంగారు పడ్డాడు. హ్యూ బ్యాటింగ్ అంటే అయాన్ అంటున్నారు. అతన్ని వెళ్ళనివ్వండి. ఇప్పుడు మీరు అతనితో చెప్పండి ఈ వ్యక్తులకు ఏ సమస్య ఉంది. కారణం చెప్పాలి అని లాయర్ చెప్పారు. మీకు ఉందని వారు భావిస్తున్నారు. అనుభవం అంత పెద్దది కాదు. మీరు వ్యాపారాన్ని నిర్వహించగలరని అయాన్ చెప్పాడు. అంటే ఈ 10 మంది ఎదురుగా కూర్చున్నారు. వారు వెర్రివారు. లాయర్ ఇక్కడ చెప్పారు. నెల నిర్ణయాన్ని పరిశీలిస్తామని ఆయన చెప్పారు. అది అలా అయితే ఈ 30 మందిలో ఉంటే కొంతమంది నా పక్షాన చేరితే ఏమవుతుంది? మిస్టర్ లాయర్ మీ అయితే అని చెప్పారు. మీ వైపు ఎక్కువ మంది ఉంటే మీరు చైర్మన్ అవుతారు. నువ్వు ఉంటావా? బ్యాటింగ్ ప్రారంభిద్దాం. అయాన్ లేచి నిలబడ్డాడు మరియు అతను టీని వెనక్కి తిప్పి చెప్పాడు. ప్రాచీ నన్ను మరియు అందరి ఫోన్లను ట్యాప్ చేస్తుంది. దయచేసి దాన్ని సేకరించి రోషన్ ఝా పక్కన పెట్టండి. నా ఫోన్ ఎందుకు ఇవ్వాలి అని అయాన్ చెప్పాడు. చింతించకండి, అందరూ కాల్ చేస్తున్నారు. మిస్టర్ లాయ్ తనతోనే ఉంటాడని అయాన్ చెప్పాడు. ప్రాచీ త్వరపడండి. ప్రాచీ అని అయాన్కి తట్టింది. అయాన్ ఆమెకు ఉంచడానికి ఇస్తాడు. ప్రాచీ అందరికీ ఫోన్ నంబర్ ఇచ్చింది. పెట్టెలో సేకరిస్తుంది మరియు లాయ్కి వెళుతుంది. అయాన్ యొక్క ఈ చర్య తర్వాత ఆమె ఒక న్యాయవాదిని తీసుకుంటుంది. ఇదంతా ఏం చేస్తున్నావు అని అయాన్ చెప్పాడు. మీరు ఈ కాగితాలను మార్చుకుంటే చాలు అని చెప్పారు. మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకొని మిగిలినవి నాకు వదిలేయండి. అయాన్ ఒక పాదాన్ని తలపై, మరో పాదాన్ని పెద్దగా పెట్టాలి. ప్రజలందరి ముందు టేబుల్ పై ఉంచుతుంది. ఆమె కూర్చొని ఉంది మరియు అయాన్ ఆమెను నొక్కాడు. ఇది చూసిన మృత్యుంజయ్ చక్రవర్తి ఇలా అన్నారు, మీరు ఈ స్థలంతో ఏమి చేస్తున్నారు? అయాన్ చెప్పినా పట్టించుకోకండి. మీరు మీ తండ్రి నిర్ణయాలకు చింతిస్తున్నాము. కాని అతను నాకు వివరిస్తాడని మీరు నమ్మరు. నేను ఏమి చేస్తున్నాను? అయాన్ మృత్యుంజయ్ అతడిని శాంతింపజేస్తూ చక్రవర్తిని కూర్చోబెట్టి ఉండేవాడు మరియు అన్నింటిలో మొదటిది వెళ్ళి ఒక స్త్రీ ముందు కూర్చోండి. ఆ స్త్రీ తన ముందున్న అయాన్ టేబుల్ దగ్గరకు వెళ్తుంది. అతను కూర్చోవడం చూసి ఆమె కొంచెం వెనక్కి కదిలింది. నేను చెప్పే ముందు అయాన్ అంటున్నాడు, నేను ప్రజలకు కథలు చెప్పడం ప్రారంభిస్తే ఎవరైనా పార్టీ మారాలనుకుంటే ఇప్పుడే మారండి. ఇక్కడ ఏదైనా టరన్కోట్ అని దే రోషన్ ఝా చెప్పారు. అయాన్ లేదు, నేను మీరు కాదు అంటాడు. మరికొంత కాలం ఆగమని చెబుతున్నాను. తన వైపు నుండి ఒక వ్యక్తి పైకి లేచిన తర్వాత అయాన్ వచ్చి అతని పక్కన కూర్చున్నాడు. అది చూసి నవ్వుతూ అన్నాడు, ఎవరైనా రావాలనుకుంటే వీలైనంత త్వరగా రండి. అయాన్ వైపు మరో నలుగురు రావడం చూసి అయాన్ లోయ్ వైపు చూస్తూ అన్నాడు, మీకు ఎంత మంది కావాలి అని లాయర్ చెప్పారు. ఆ 6 వ్యక్తులు మరియు అయాన్ ప్రక్రియ అలా అని చెప్పారు. అయాన్ ఆ స్త్రీని చూడటం మొదలు పెట్టాడు. మీ పేరు చెప్పడానికి మీరు ఇష్టపడుతున్నారని హ్యూయి చెప్పారు. ఆ మహిళ చెప్పింది సారిక బెనర్జీ. థాంక్స్ అని అయాన్ చెప్పాడు.
ఇప్పుడు నేను మీ అందరికీ ఒక ఇస్తాను. మృత్యుంజయ్ చక్రవర్తి చెప్పిన కథ చెబుతాను. ఇదంతా ఏం చేస్తున్నావ్? అప్పుడు మనసు అంటుంది, ఆ అంకుల్ కూర్చోవాలి, ఇప్పుడే షో స్టార్ట్ అయింది. అయాన్ని విన్న తర్వాత మృత్యుంజయ్ చక్రవర్తి కూర్చొని, అయాన్ ఇప్పుడే చూపించు అన్నాడు. నా మొదటి కథతో ప్రారంభిద్దాం. పేదవాడిగా పుట్టి కలలు కనే అమ్మాయి. ఆమె అన్నీ చూసినప్పుడు ఎప్పుడూ పెద్దదిగా కనిపించేది. ప్రయత్నాలు చేసినా చెప్పుకోదగ్గ విజయం లేదు. అప్పుడు అతను ఈ రోజుల్లో పాపులర్ అయిన ఫార్ములాను ప్రయత్నించాడు. సారిక అనే అమ్మాయిలు ప్రయత్నిస్తారు. ఆ మహిళ అయాన్ను ఆపి ఇలా చెప్పింది, నాకు కథ తెలుసు సార్, మీరు వదిలేయండి. అయాన్ అమాయకంగా ముఖం పెట్టి ఇలా అన్నాడు, కానీ మీరు ఎదురుగా కూర్చున్నారు, సరియైనదా? అప్పుడు నేనేం చేయాలి? అప్పుడు కథను కొనసాగించండి. సారిక అనే ఆ మహిళ అబద్ధాలకోరు అయి ఉండాలి. ఒక చిరునవ్వు ఇస్తూ ఆమె అక్కడ నుండి లేచి అయాన్ మృత్యుంజయ్ వెళ్లి పక్కన కూర్చున్నాడు. ఇది చూసి చక్రవర్తి మరియు మిగిలిన వారు సంతోషించారు. అయాన్ లయ వైపు చూసి ఇప్పుడే చెప్పాడు 5 మిగిల్చిన మిస్టర్ లాయర్. లాయ్ కూడా అయాన్లో ఒకరు. లాయర్ ముందు నా వైపు వింతగా చూస్తున్నాడు. నేనెప్పుడు ఇలాంటివి చూడలేదు అని తన మనసులో మాట చెప్పుకున్నాడు. వివేక్ చక్రవర్తి మంచి పందెం ఆడాడు. ఇది ఎక్కువ కాలం ఉంటుందని నేను అనుకోను. ఆ తర్వాత ఈ వ్యాపారం మునిగిపోతుందా? ఒక వ్యక్తి వైపు దూసుకుపోతున్నాడు. ఇది చాలా మందపాటి, తాజాగా మరియు కనిపించింది. అయాన్ ఆమె ముందు పడుకున్నాడు మొహం తిప్పి. నువ్వు నీ పేరు పెట్టావా? సార్కి చెప్పాలనుకుంటున్నాను. అతను విశ్వజీత్ అని చెప్పాడు ముఖర్జీ. అయాన్ ట్యాప్లో ఏదో టైప్ చేసి ఇప్పుడు కథ ప్రారంభిద్దాం అని చెప్పారు. చిన్నప్పటి నుంచి సరిపడా తిండి తాగిన పిల్ల. అతను నమలకుండా వస్తువులను మింగడం ఇష్టపడేవాడు. అతను పెరిగాడు. ఆయన మాటలు వినగానే ఆకలి ఎక్కువైంది. ఆ లావు మనిషి విశ్వజిత్ ముఖర్జీ. అయాన్ ఆసక్తి కళ్లతో నా వైపు చూస్తున్నాడు. కథను కొనసాగిస్తుంది మరియు దానిని జోడిస్తుంది. ఆ తర్వాత అతని ఆకలి తిండికే పరిమితం కాదు, అందుబాటులో ఉంది. కాబట్టి అతనుగా డబ్బు మింగడం మొదలుపెట్టాడు. కాలం గడిచే కొద్దీ ఆమె పెద్దదిగా మారింది. కంపెనీలోకి వచ్చి చెదపురుగులా పుచ్చుకున్నాడు విశ్వజిత్ ముఖర్జీ. అయాన్ చేయడం ప్రారంభించాడు. అతను నన్ను ఆపి, సార్, దయచేసి నన్ను ఆపండి. ఈ కథ నాకు తెలుసు. నేను ఒక పత్రికలో చదివాను. నేను అయాన్ని మళ్ళీ అమాయకపు ముఖాన్ని చదివాను. అది తయారు చేస్తూనే మిగతావాళ్లని అంటాడు. నాకు తెలియదు, నేను మీకు చెప్పాలి. ఆ లావు విశ్వజీత్ ముఖర్జీ అంటున్నాడు. నేను మీ టీంలో చేరాలని అంటున్నారా? అవును. బహుశా ఆ తర్వాత నేను ఈ కథను కొనసాగిస్తాను. విశ్వజీత్ ముఖర్జీ. అయాన్ జట్టును పెంచకూడదు. లోపలికి రావడానికి కుర్చీలో నుండి లేవడానికి ప్రయత్నించండి చేస్తుంది. కాని అతను లావుగా ఉన్నాడు. అయాన్ కుర్చీలో ఇరుక్కుపోయి నువ్వు అంటున్నాడు, ఎలాగైనా కుర్చీతో ఇక్కడికి రండి, ఖాళీ కుర్చీల్లో ఒకదాన్ని ఇక్కడికి తరలించండి. అయాన్ చర్యలను చూసి లాయ్ ఇస్తాడు. నవ్వు ఆపుకోవడం చాలా కష్టమైంది. అయాన్ అందరినీ ఒక్కొక్కటిగా బయటపెడుతున్నాడు. అది క్రమంగా అందరికీ తెలిసిపోయింది. అయాన్ మళ్లీ ప్రారంభించాడు మరియు అది మళ్లీ మునిగిపోయింది. బార్ వచ్చి ఇద్దరు మనుషుల దగ్గర పడుకుని ఇది ఇద్దరు వ్యక్తుల కథ అని చెప్పారు. ఇద్దరూ అయాన్ని ఆపి చెప్పారు, సార్, మీరు ఆర్డర్ ఇస్తే మేము చేస్తాము. టీంకి వచ్చి అయాన్ కాసేపు మాట్లాడాడు. నేను ఇంతకు ముందు ఏమి చేస్తున్నాను అని వారిలో ఒకరు చెప్పారు. సార్, ఆ సమయంలో మీరు అభ్యర్థించండి. ఆ తర్వాత ఇద్దరూ లేచి వెళ్లి విశ్వజీత్ ముఖర్జీ పక్కన కూర్చోండి. అయాన్ ఇప్పుడు మరో ఇద్దరు మాత్రమే చెప్పారు. భవేష్ బక్షి కూడా అక్కడే కూర్చుని ఇలా మాట్లాడుతున్నారు. భవేష్ అంతా గమనిస్తూనే ఉన్నాడు. అయాన్ అని ప్రజలందరి గురించి ప్రతిదీ తెలుసు. అతని ఈ ట్రిక్ భవేష్ కూడా విఫలమైంది. బక్షి అక్కడ నుండి లేచి అయాన్ వెళ్లడం ప్రారంభించాడు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటాడు. మీకోసం మరిన్ని బ్లాక్బస్టర్ కథనాలు మిగిలి ఉన్నాయి. భావేష్ బక్షి కూర్చున్నప్పుడు తప్పక వినండి. మరియు అయాన్ ఒక మహిళ వైపు వస్తున్నాడు. మీ పేరు నటాలియా జోనాస్. నేను నిజమే లేడీ, మీరు చెప్పింది నిజమే. అయాన్ అతను ట్యాప్లో మరియు ఆంగ్లంలో పేరు పెట్టాడు. ఇది ఓ కాలేజీ అమ్మాయి కథ అని అంటున్నారు. ఇది చాలా మందికి కలగా ఉండేది. నటాలియా అయాన్ని ఆపి ఆగండి అని చెప్పింది. నేను మీతో చేరుతున్నాను అని అయాన్ చెప్పాడు. అయాన్ని స్వాగతించండి. ఆపై లోయ్ వైపు చూస్తూ ఇప్పుడు మేమిద్దరం సమానంగా ఉన్నామని చెప్పారు. అయాన్ తనకు ఇంకొకటి కావాలి. ఆపై నువ్వు కావాలి లాలే. తర్వాత అయాన్ చైర్మన్గా కొనసాగుతారు. పక్కనే కూర్చున్న వ్యక్తి అతని దగ్గరికి వచ్చి ఆ విషయానికి చెప్పాడు. మిస్టర్ రాహుల్ సూర్యవంశీ, నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. వ్యక్తిగతంగా కోరుకున్నా కానీ అవకాశం రాలేదు. నిన్ను కలుస్తానని ఎప్పుడూ అనుకోలేదు. నిన్ను ఇలాగే కలుస్తాను. రాహుల్ సూర్యవంశీ తాతగారి నుంచి చాలా విన్నారు. నేను తప్ప నువ్వు ఏమైనా చేయగలవు అంటాడు. నేనెప్పుడు నీ వైపు రాను అంటున్నాడు అయాన్. సరే, ఇప్పుడు ఆఖరి సమయం వచ్చింది. బ్లాక్ బస్టర్ కథల్లో ఈ కథ ఒకటి. చాలా కరుడుగట్టిన భర్తకు ఇద్దరు కొడుకులు. ఇతనికి ఇద్దరు పిల్లలు ఉన్నంత మాత్రాన అయినప్పటికీ అతను ఒక పెన్సిల్ మాత్రమే కొనుగోలు చేస్తాడు మరియు దానిని 2 ముక్కలుగా చేసి మీ పిల్లలకు ఇవ్వండి, డబ్బు ఆదా అయ్యేలా ఇస్తుంది.
దీని తర్వాత భార్య ఖర్చులు తగ్గించుకోమని మాటిమాటికి తిట్టాడు. ఇదిగో నాన్న మరి అని వెనుక నుండి రాజేష్ అంటున్నాడు. ఇద్దరి పేర్లలో రేపు అయాన్ అని భర్త చెప్పాడు. నాకు ఇంకా ప్రధాన ట్విస్ట్ మిగిలి ఉంది. అయాన్ వాట్ ఏ ట్విస్ట్ అంటున్నారు బ్రదర్. రాజేష్ తనకు ఇంకా డబ్బులు లేవని చెప్పారు. రాజేష్ ఇప్పుడు తన ఉద్దేశ్యం ఏమిటి? డబ్బుల కొరత ఎలా వచ్చిందని అయాన్ చెప్పారు. ఆయన ఇంటికి 2 కిలోమీటర్ల దూరంలో బంగ్లా ఉంది. వేరొకరి పేరు మీద ఉన్నది. అందులో ఒక స్త్రీ ఆమె కొడుకు తన కొడుకుతో నివసిస్తున్నాడు. అయాన్ను ఆపి ఫుట్బాల్ క్రీడాకారుడు కావాలనుకుంటున్నాడు. ఆగండి, వస్తానని రాహుల్ సూర్యవంశీ చెప్పాడు. నేను రాహుల్ సూర్యవంశీ పక్షాన ఉన్నాను అయాన్ వైపు మరియు వచ్చే ముందు వస్తుంది మృత్యుంజయ్ చక్రవర్తికి సారీ చెప్పాడు. కాని నేను టేబుల్ నుండి దీన్ని చేయాలి కిందికి దూకి ఈరోజు షో ఇక్కడ ఉంది అని చెప్పింది. అయాన్ లాయ్ని చూస్తూ ముగుస్తుంది. ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారో చెప్పారు. లాయ్ మీరే చైర్మన్గా ఉంటారని ఆయన చెప్పారు. థాంక్స్ లాయర్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయాన్ మిగిలిన వారికి ఇక్కడ చెప్పాడు. ఏదైనా బయటకు వెళితే మీరు ప్రతిదీ గుర్తుంచుకుంటారు. అలాగే ఉంచండి. దాని గురించి నా వద్ద మరిన్ని కథనాలు ఉన్నాయి. ఆ తర్వాత మేనేజింగ్ డైరెక్టర్లంతా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కొంచెం వదిలేసి అయాన్ వైపు వద్దాం. మీరు అని మృత్యుంజయ్ చక్రవర్తి చెప్పారు. సరిగ్గా చేయలేదు. అయాన్ అమాయకపు చిన్న ముఖం మేకింగ్ చేస్తున్నప్పుడు నేను ఎక్కడ పని చేశాను అని చెప్పాడు. హే అంకుల్, నేను కథలు చెబుతున్నాను. మీ ప్రజలు అప్పుడు నేను మీకు ద్రోహం చేశారు. మృత్యుంజయ్ చక్రవర్తి ఇందులో నేనేం చేయాలి అని భవేష్ బక్షి చెప్పబోతున్నారు. ఇక్కడి నుంచి వెళ్దాం అని ఆగిపోయింది. మృత్యుంజయ్ చక్రవర్తి మాట్లాడుతూ నేను నిన్ను చూస్తాను మరియు అయాన్ బయలుదేరడం ప్రారంభించాడు. నెక్స్ట్ టైం బెటర్ ప్లాన్ చేసుకోవాలని చెప్పారు మామయ్య. మృత్యుంజయ్ చక్రవర్తి అయాన్తో కలిసి రండి ఆఖరిసారి చూస్తూ వెళ్ళిపోయాడు. అయాన్ రాజేష్ మిట్టల్ని చూడటానికి వెళ్తాడు. షో ఎలా ఉందో చెప్పారు. రాజేష్ మిట్టల్ తన చేయి చూపిస్తూ అద్భుతం అంటున్నాడు. అయాన్ ప్రాచీని నేను ఇప్పటివరకు ఇలాంటివి చూడలేదు వైపు చూస్తే నువ్వు కూడా ఉంటే అని చెప్పింది. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే ప్రాచీ చెప్పవచ్చు. బాగుంది సార్. అయాన్ ట్యాబ్ తీసుకున్నాడు అని చెప్పింది. మీ క్యాబిన్కి వస్తున్నాను. కుర్చీని మీతో తీసుకెళ్ళండి. కుర్చీ మీద చేతులు తడుముకుంటూ ఇలా అంటాడు. మీరు ఇంకా అందంగా లేరు, అందుకోలేక చచ్చిపోతున్నారు. అందుకే రాజేష్ అయాన్ క్యాబిన్కి వచ్చి అయాన్ని అడిగాడు. నువ్వు గొప్ప పని చేశావు అంటాడు. మృత్యుంజయ్ చక్రవర్తి ముఖం చూడాల్సిందే. ఇది ప్రారంభం మాత్రమేనని అయాన్ చెప్పారు. ఇప్పుడు నేను కూడా ఈ కుర్చీ ఆటను ఆస్వాదిస్తున్నాను. అయాన్ రావడం ప్రారంభించాడు. మరియు మీరు అని రాజేష్ని అడిగాడు. ఇక్కడ ఏం చేస్తున్నావు అంటాడు రాజేష్. మీరు అయాన్కి మొత్తం కథ చెప్పలేదు. నువ్వు ఇంకా అక్కడే ఇరుక్కుపోయావని నవ్వుతూ చెప్పాడు. అక్కడ నువ్వు ఏం చేశావో అంటాడు రాజేష్. నాకు ఏమీ అర్థం కాలేదు అయాన్ చెప్పారు. మొదటి కథలో ఒక అమ్మాయి చాలా సింపుల్గా ఉంటుంది. అది విజయవంతం కానప్పుడు భావోద్వేగం విరిగిన వ్యక్తిని మీ ప్రేమలోకి ఆకర్షించడం ద్వారా మనిషి ఆమెను, అతని భార్యను వివాహం చేసుకుంటాడు. అతడిని మోసం చేయడంతో బాలిక షాక్కు గురైంది. ఆమె అతనికి మద్దతు ఇస్తుంది మరియు అతనికి తన ప్రేమను ఇస్తుంది. అతడిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంటుంది. రాజేష్ అంటే అయాన్ దీనికి ఏమంటాడు? ఆ అమ్మాయి మరెవరో కాదు సారిక. ఆ బెనర్జీ విన్నాక రాజేష్ అయాన్ సొంతం. నేను విశాలమైన కళ్లతో చూస్తున్నాను. మీరు అయాన్ గురించి ఏమి మాట్లాడుతున్నారు అని రాజేష్ చెప్పాడు. రెండవ కథలో బాలుడు ఆ కంపెనీని చెదపురుగులా పుచ్చుకుంటున్నాడు. అది మరెవరో కాదు విశ్వజిత్ బెనర్జీ మరియు ఆ కంపెనీ మా కంపెనీ. మీరు చూడండి, ఇది అతను నిర్వహించే శాఖ అవుతుంది. దర్శకుడు అతనే ఎక్కువగా నష్టపోయేవాడు. అప్పుడు అతనికి చికిత్స చేయి అని రాజేష్ చెప్పాడు. దీనికి ఇప్పుడు ఇది అవసరమని అయాన్ అంటున్నారు. ఇక్కడి వాతావరణానికి అలవాటు పడాలంటే కొంత సమయం పడుతుంది అని బాగా అర్థం చేసుకోవాలి. ఎవరైనా వెళ్ళిపోతే మనకు ఎంత నష్టం. నువ్వు మూడో కథ చెప్పావు అంటాడు రాజేష్. ప్రారంభించిన వెంటనే పూర్తి చేశానని అయాన్ చెప్పారు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారంటే రాజేష్ ఆశ్చర్యపోతాడు. వారు నిజంగా అలాంటివారా అని హుయ్ చెప్పారు. అయాన్ చెప్పింది ఖచ్చితంగా నిజమే. అయాన్ నటాలియా జోనాస్ తన దేశంలో మరియు ఆమె చదువుకున్న కాలేజీకి దివా. ఆమె క్లీన్ అండ్ నీట్గా ఉందని రాజేష్ చెప్పారు. ఆమె పాత్ర ఉంది అయాన్ చెప్పడం విన్నాను. ఒకప్పుడు తన కాలేజీకి ప్రొఫెసర్ ఆమెను రమ్మని ప్రయత్నించాడు. డిఫెన్స్లో ఆ ప్రొఫెసర్ని ఇలా కొట్టాడు. ప్రాణం పోయిందన్న వాస్తవాన్ని అటకెక్కించారు ఎందుకంటే ఆ ప్రొఫెసర్ పాత్ర చాలా బాగుంది. ఈ వార్త బయటకు వస్తే మరింత దారుణంగా ఉండేది.
నటాలియా జోనాస్ కెరీర్ రాజేష్కి ముగింపు పలికింది, అందుకే మాతో వచ్చారని చెప్పారు. ఇప్పుడు ఆ చివరి కథ నాకు ఆసక్తికరంగా అనిపించింది. అతను నాకు చెప్పు దయచేసి అయాన్ అన్నాడు రాజేష్. ఒక జిత్తులమారి రాహుల్ సూర్యవంశీ అర్థమైందని అంటున్నారు కానీ ట్విస్ట్ తర్వాత నాకు అర్థం కాలేదు. అయాన్ 2 కిలోమీటర్లు అని నవ్వుతూ చెప్పాడు. దూరంగా ఉన్న స్త్రీ అతని రెండవ భార్య మరియు డబ్బు అతను ఎందుకంటే మనుగడ లేదు. పిల్లవాడిని ఫుట్బాల్ క్రీడాకారుడిని చేయడానికి విదేశాలలో రాజేష్ కోచింగ్ తీసుకుంటున్నాడు. నోరు విప్పాడు, తెరిచి ఉంచబడింది. అతను నేను అని చెప్పాడు. రాహుల్ అంటే నమ్మలేకపోతున్నాను. సూర్యవంశీ ఇలా ఉండొచ్చు అయాన్ అంటున్నారు. అతను అలా ఉన్నాడు రాజేష్. నువ్వు అని అంటాడు. పూర్తిగా ఆటగాడు అయిన అయాన్ ఎప్పుడు అని అంటాడు. మీరు ఇప్పటికే రాజకీయాల్లోకి వచ్చి ఉంటే అప్పుడు నిర్ణయం తీసుకోండి. నేను పెయింట్ గురించి కూడా కొంచెం తెలుసుకోవాలి. కాసేపు మాట్లాడిన తర్వాత రాజేష్ అలా అన్నాడు. రేపు మనం తెల్లవారి ఆశ్రమానికి వెళ్ళాలి అంటాడు అయాన్. అయితే వీక్షకులు అక్కడికి ఎందుకు వెళ్ళాలి? ఈ నవలలో ఏమి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? రాంది వింటూ ఉండండి. కిల్లింగ్ మెషిన్ యొక్క తదుపరి అధ్యాయాలు మరిన్ని ఉన్నాయి మా ఛానెల్ వస్లో మాత్రమే. మరియు అవును అయితే అధ్యాయం మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మరియు వ్యాఖ్యానించండి. దయచేసి తదుపరి అధ్యాయాలను కూడా అప్లోడ్ చేయనివ్వండి.